అసత్వ ఆపాదక ఆవరణం. స్వామి చెప్పినవి రెండు చెప్పి ముందుకెళ్తా. అసత్వాపాదక ఆవరణం అంటే ఏమర్థమైంది మనకి? ఏమర్థమైంది? అసత్, సత్ అంటే ఉండుట, ఎప్పటికీ ఉండేటువంటి వస్తువుని సద్దు వస్తువు అంటారు. భగవంతుడు ఉన్నాడు అనే మాటకి సద్దు వస్తువు అన్నమాట, ఉండుట. అసత్తు, సత్ అంటే ఉండుట, అసత్ అంటే నా సత్తు, అసత్తు లేడు, దేవుడు అనేటువంటి వాడే లేడయ్యా. ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే ఎందుకు గుర్రాలు చూస్తూ ఉంటాడా, నిరాలు చూస్తూ ఉంటాడా? ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే నువ్వు చూసావా అసలు దేవుణ్ణి? నువ్వు చూసి చెబుతున్నావా? ఎవరైనా చెబితే నువ్వు ఉన్నా అని చెప్పి అంటున్నావా అన్న వాదాలు లోకంలో దండిగా ఉంటాయి. కనుక దేవుడు లేడు అనేటువంటి వాదనను లోకంలో పేరు పెట్టారు నాస్తికులు అని చెప్పని. నాస్తికులు అంటే దేవుడు లేడని చెప్పేసి అని వాదన చేసేవారు. ఈ నాస్తికానికి మూల పురుషుడు చారువాకుడు అనే వ్యక్తి అన్నమాట. చారువాకుడు, చారువాక్ అంటే మంచి వాక్ ఉందాడికి, బాగా వాదన చేస్తాడు. ఇట్లా ఎలాంటి వాళ్ళను కూడా ఓడిస్తాడు. చారు అంటే సొగసైన, వాక్కు అంటే మంచి వాక్కు, వాక్పటుత్వం అన్నమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా ఏం మాట్లాడే అవకాశాలు ఉండవు, అట్లా వాదించి పారేస్తారన్నమాట. ఎక్కడున్నాడు దేవుడు? మరి నువ్వు చూసావా అని చెప్పని అంటారు. ఏం చెప్తావు సమాధానం వాళ్ళకి? అయ్యా లేదయ్యా, శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్పారు, మేము నమ్మాము, ఉన్నాడని చెప్పని అంటాం మనం. నేనేం చూడలేదు, ఇది శాస్త్రం పెద్దలు చెబితే విన్న మాటలను బట్టి నమ్మకంతో ఉన్నా కాబట్టి నేను కూడా ఉన్నానని చెప్పి ఉన్నా అని చెప్పి అనాల్సిందే. ఏమి చూసావా అని చెప్పనంటే ఏం చూస్తా? కంటికి చూస్తా తెలియబడే వస్తువు అది ఏమన్నా? మనకి ప్రమాణాలు మొత్తం 6 ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాబ్ది ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము అంటారు. 6 ఉంటాయి ప్రమాణాలు. ఎన్ని చెప్పాను? ఏమిటా అవి 6? చెప్పడానికి అది ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, దాన్ని వేద ప్రామాణికం అంటారు. శబ్ద ప్రమాణం అన్న వేద ప్రామాణికం అన్న అర్థం ఒకటి. అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణము, ఉపపత్తి ప్రమాణం, మొత్తం 6 ఉంటాయి ప్రమాణాలు. 6 ప్రమాణాలకి 6 ప్రమలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, ఉపపత్తి ప్రమ అంటారు. ప్రమాణాలకు ప్రమలు ఉంటాయి. ఇప్పుడు నేత్రేంద్రియం ప్రమాణం, దాని ప్రమ ఏమిటి? దృశ్యం. శ్రోత్రేంద్రియం ప్రమాణం, దానికి ప్రమ ఏమిటి అంటే శబ్దం. ఘ్రాణేంద్రియం ప్రమాణం, దానికి ప్రమ ఏది? గంధం. జహ్వేంద్రియం ప్రమాణం, దాని ప్రమ ఏమిటి? రుచి అన్నమాట. ఇవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు ప్రమలు అని పిలుస్తూ ఉంటే ఆ ప్రమలను తెలుసుకునే ప్రమాణాలు ఇంద్రియాలు అన్నమాట. ఇట్లా తెలుసుకోవటాన్ని దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పని అంటారు. అదనమాట. ప్రత్యక్ష ప్రమాణానికి తెలియబడినటువంటి దాన్ని అనుమాన ప్రమాణం ద్వారా వ్యక్తి ఊహించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు దూరంలో పొగ కనబడతా ఉన్నది, అక్కడ అగ్ని ఉందరా అని చెప్పి అంటల్లా. అగ్నిని చూసావా? మరి చూసింది ఏమిటి? పొగ. పొగను బట్టి అగ్నిని ఊహించావన్నమాట. ఎందువల్లంటే అగ్ని లేకుండా పొగ రాదు కాబట్టి అక్కడ అగ్ని ఉండి తీరాలి అని చెప్పిన వాదన చేస్తావు. ఎవరు ఒప్పుకోవాల్సిందే, పొగ ఉందంటే అగ్ని ఉన్నట్లే. అట్లా మనం ఒక అనుమానం, దానిని ఊహతో కారణాన్ని తెలుసుకుంటాం అన్నమాట. అది ఇంట్లో మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు, మీ కోడలు మంచి తాలింపు వేస్తూ ఉందన్నమాట, తిరగమూత వేస్తూ ఉంది, అది గుమాయిస్తుంది వాసన. మనసు ఏం చేస్తుంది? ఆ వాసన బట్టి ఏదో ఈ పూట మంచి వాడదని చెప్పి అట్లా ఈ వాసన బట్టి ఏం చేస్తారంటే, ఓహో ఈ పూట ఈ కూర, ఈ పూట సండే కాబట్టి విశేషం. మీరు కూరను చూడలా,
వాసన పెట్టేసి గతంలో తిన్న సంస్కారం ఉంది కదా, కాబట్టి ఆ కూరే ఈ కూర, ఎందుకు ఈ వాసన దానికే ఉంటుందని చెప్పని ఊహిస్తారన్న అనుమాన ప్రమాణం అది. ఇప్పుడు అటు నుంచి ఏదో వాహనం పోతూ ఉంటుంది, మీరేం చూడాల, ఆ వాహనం శబ్దం మాత్రం విన్నారు, శబ్దాన్ని బట్టి ఏం చేస్తారు, ఇది సైకిలు, స్కూటరు, లారీ అర్థమైపోతుంది, ట్రాక్టర్ అర్థమైపోతుంది. ఎందువల్లంటే ఏ యొక్క వాహనం అనుకుంటే శబ్దం మీరు గతంలో విన్నారన్నమాట. అందుచేత ఆ శబ్దం అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ శబ్దం లింగం అయితే ఆ లింగానికి మూలం ఏమిటి, లింగి అంటారు, లింగి అంటారు. లింగి అంటే ఏమిటి, ఆ శబ్దం దేని నుంచి వస్తుందో ఆ శబ్దానికి కారణమై ఉన్నటువంటి వస్తువుని ఊహించటం అవుతుందన్నమాట. లింగి లేకుండా లింగం ఉండదు. అగ్ని లింగి, పొగ లింగం అన్నమాట. లింగం అంటే గుర్తు అన్నమాట. అట్లా మనం శబ్దాన్ని ఏం చేస్తాం, శబ్దాన్ని బట్టి వస్తువుని గుర్తిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు, ధ్యానం చేసుకుంటూ ఉన్నారు, చల్లటి గాలి వస్తుంది అనుకోండి, మీకేమనిపిస్తుంది, అప్పుడు ఎక్కడో వాన పడతా ఉంది అనిపించదా? ముఖ్యంగా మాకు అనిపిస్తుంది, అక్కడ కాలిపోతూ ఉంది అయ్యేవాడ, ఇంకా ఆరల అయ్యేవాడ. ఏదన్నా కాస్త ఎక్కడన్నా కాస్త జల్లు పడిందా అంటే ఇక్కడ ఈ ప్రాణం లేచిపోతుంది వీడికి, అమ్మ అంటాడు ఆ చల్లటి గాలికి అన్నమాట. అట్లా ఎక్కడో పడింది వర్షం, తత్సంబంధ చల్లటి గాలి అనేది దేహం స్పర్శించింది కదా, దీన్ని బట్టి దాన్ని ఊహిస్తాడనమాట. దీన్ని అనుమాన ప్రమాణం కింద తీసుకుంటారన్నమాట. ఈ శబ్ద ప్రత్యక్ష ప్రమాణానికి అనుమాన ప్రమాణానికి అందకుండా ఉన్నటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా శాస్త్రం బోధిస్తూ ఉంటుంది. అది కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క మాటకి నీకేమిటయ్యా ప్రమాణం అని చెప్పాలంటే ఏం చెప్పాలి? అప్పుడు నేత్రం ప్రమాణమా, శ్రోత్రం ప్రమాణమా, నాలుక ప్రమాణమా, ముక్కు ప్రమాణమా? నీకు ఏ ప్రమాణం ద్వారా భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలిసి చెబుతూ ఉన్నారు అమ్మా? అందువల్ల భగవంతుని యొక్క విషయంలో ఏమిటయ్యా ప్రామాణికం అంటే శాస్త్రం ప్రామాణికం. శాస్త్రం చెప్పింది వేదం, కాబట్టి ఆ వేదవాక్యం ఉన్నందు నాకు విశ్వాసం ఉన్నది, అందువల్ల నేను భగవంతుడిని అంగీకరిస్తున్నాను అని చెప్పానంట. అది ఏ అందుకు గీత కూడా మాట్లాడుతుంది అనమాట. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిం నవాప్ను నసుఖం నపరాంగతిం అంటాడు. ఎవరైతే శాస్త్ర విధిని ఉత్సృజ్య వదిలిపెట్టేసి కామకారత వాళ్ళ ఊహా సంబంధంగా పోతూ ఉంటారో, ఆ ఊహా సంబంధంగా పోయేటువంటి వారు నససిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగతిం, సిద్ధిని కానీ మోక్షాన్ని కానీ పొందే అవకాశం వాళ్ళకి ఉండదు. అందువల్ల భగవంతుని యొక్క విషయాన్ని ఎవరు చెప్పాలి? వేదం చెప్పాలి, ఉపనిషత్తులు చెప్పాలి. నీకు తెలియదు, ఎవరికి తెలియదు. కనుక ఆ యొక్క వేదం ఏమిటంటే ఈశ్వరుని యొక్క ప్రోక్తము, ఈశ్వర ప్రోక్తాన్ని వేదం అంటారన్నమాట. కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడే మన వేదాన్ని అందించాడు కాబట్టి తన ఉనికిని వేదం ద్వారా తెలియజేయటం కారణముగా వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని పయనించాల్సి ఉంటుందన్నమాట. ఎట్లయితే అక్కడ పొగ అనే దాన్ని చూసి అగ్నిని గుర్తించడానికి ఎట్లా మనం పోతూ ఉంటామో, నువ్వు అగ్నిని చూడలా, పొగను మాత్రం చూసావు. అట్లాగా పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయాన్ని సంపూర్ణముగా లక్షణ సహితముగా అందించేటువంటి శాస్త్రం కాబట్టి శాస్త్రమే ప్రామాణికం. శాస్త్రం లేకపోతే నీకు బ్రహ్మం అనే మాట లేదు, మోక్షం అనే మాట లేదు, ఆత్మ అనే మాట లేదు, నీకు ఏ పదాలు లేవు. ఏవైనా పదాలు మనం విన్నాము అంటే ఆ పదాలను అనుసరించి మనం పయనిస్తున్నాము అంటే అది వేదం ఇవ్వబట్టి అన్నమాట. దాని శబ్ద ప్రమాణము, ఆప్తవాక్యము వేదము అని చెప్పని అంటారు. ఇట్లా ప్రమాణాలు మొత్తం 6 ఉన్నాయి మనకి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శాబ్ది ప్రమాణము, అర్ధాపత్తి ప్రమాణము, అనుపలబ్ధి ప్రమాణం, ఉపపత్తి ప్రమాణం అని చెప్పిన మొత్తం 6 ప్రమాణాలని మన యొక్క వేదాంతులు అంగీకరించి వాటిని బోధిస్తూ ఉంటారు. కానీ అసత్వ పాదక ఆవరణంలో ఏం చెప్పుకున్నామంటే నాస్తికులు. అసత్ అంటే దేవుడు లేడయ్యా, ఉంటే చూపించు, నేను చూస్తాను. వాళ్ళకేంటంటే ఒకే ఒక్క ప్రమాణం వాళ్ళు నమ్మేది. మాకు అనుమాన ప్రమాణం వద్దు, మాకు వేద ప్రామాణికం వద్దు, అర్ధాపతి ప్రమాణం వద్దు, మాకు ఏ ప్రమాణాలు లేవు, మాకు ప్రత్యక్ష ప్రమాణం ఒకటే మేము నమ్ముతాము. మేము కళ్ళతో చూడాలి, చెవితో వినాలి, నోటితో రుచి చూడాలి. మాకు ప్రత్యక్షముగా ఇంద్రియాలకి గోచరిస్తేనే మేము ఉందంటాం.
కాబట్టి వేదం ఏం చెబుతున్నది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవనాపరః అంటున్నారు మహాత్ములు. వేదంలో కూడా పరమాత్మ గీతలో కూడా చెప్పాడు, నాసతో విద్యతే భావో అన్నాడు. ఉన్నదానికి ఎప్పటికీ ఉన్నది, లేని దానికి ఎప్పుడూ లేదని చెప్పి అన్నాడు. అందుచేత ఏ యొక్క జగత్ అయితే పరిణామశీలమై మిథ్యామాత్రమై నశ్వరమై ఉన్నదో ఆ జగత్తు వాస్తవికంగా లేదయ్యా, అది కేవలం ఇంద్రజాలికంగా మాయా కార్యముగా తోస్తూ ఉన్నది, వాస్తవికంగా లేదు అని చెప్పి అంటారు వేదాంతులు. వాచారంభనం వికారః స్వర్ణం ఏవ సత్యం. వాక్కు యొక్క వికారమే కానీ స్వర్ణమే సత్యము అంటాం కదా. ఇప్పుడు ఏలుగు పెట్టారు, ఉంగరం అన్నారు, చేతికి వేశారు, గాజులు అన్నారు, మెడలో వేశారు, హారం అన్నారు, నెత్తి మీద పెట్టారు, పాగడ అన్నారు, ఇంకేమంటారు? ఇంకా చాలా ఉన్నాయి. నడుంకు కడతారు, వడ్డానం అంటారు, ఏమి కదా. మొత్తం కరగేస్తే బంగారం. ఒకవేళ మీకు ఆభరణం అంటే ఇష్టమా, బంగారం అంటే ఇష్టం చెప్పండి మీరు అమ్మగారులు. మీకు ఆభరణం అంటే ఇష్టమా, బంగారం అంటే ఇష్టమా? అమ్మగారులకు ఎక్కువగా ఆభరణం అంటే ఇష్టం. కాబట్టి నక్లీసులో బంగారం నాకు ఇచ్చేయండి, ఆభరణం మీరే ఉంచుకోండి. బంగారం నాకు ఇచ్చేయండి, నాకు అవసరం కొంచెం. నక్లీసు ఉంది చూసారా, అది మీరు ఉంచుకోండి. ఇస్తారా? వడ్డానం ఉంటుంది, వడ్డానంలో బంగారం ఇచ్చేస్తే ఏమి చక్కగా హాయిగా వడ్డీ బతికిపోవచ్చు. కేజీ బంగారం ఉంటుంది వడ్డాన్నం. ఏమి బంగారం నాకు ఇచ్చేయండి, వడ్డాన్నాన్ని మీరే పెట్టుకోండి. ఇస్తారా? అది వాచారంభనం వికారః స్వర్ణం ఏవ సత్యం. కాబట్టి కేవలం వాక్కు సంబంధ ఆ పదాలు, ఆ యొక్క ఆభరణాల యొక్క ఆకారాలు ఇవన్నీ కల్పితం, బంగారం మాత్రమే సత్యం. ఇది వేదాంతుల యొక్క వాదన అన్నమాట. అయ్యా, ఈ లోకంలో భగవంతుడే సత్యం, ఆ భగవంతుని యందు ఈ విశ్వమంతా కూడా నామరూపాత్మకంగా భాషిస్తుంది, మరుక్షణంలో మాయమైపోతుంది. పరమాత్మ ఒక్కడు మాత్రం సత్యం అని చెప్పిన వారు బోధిస్తూ ఉంటారు. వీళ్ళేమంటారు, ఎందుకయ్యా మాట చెబుతాం, కనబడని వస్తువు గురించి చెబుతాం, కనబడే వస్తువు విశ్వం కనబడుతూ ఉంటుంది ప్రత్యక్షంగా, కనుక విశ్వం మాత్రమే సత్యము, దేవుడు మాత్రం బ్రహ్మం మాత్రం, నువ్వు చెప్పేట్లు బ్రహ్మం మాత్రం అసత్యం. ఇది వాళ్ళ వాదన. వాళ్ళు ఏమంటారంటే, మేము ప్రత్యక్ష ప్రమాణం ఒక్కదానిని అంగీకరిస్తాము, మరొక ప్రమాణాన్ని మేము తీసుకోము అని చెప్పని అంటారు. కంటితో చూస్తేనే నమ్ముతాము అని చెప్పని. కానీ లోకంలో మానవుడు తాను జీవించే జీవితంలో 30% విశ్వాసంలో జీవిస్తాడు. కంటి కనబడితేనే, ప్రత్యక్షంగా గోచరిస్తేనే నమ్ముతా అని చెప్పనంటే కుదిరే వ్యవహారం కాదు. చాలా విషయాలలో మనిషి నమ్మకం కలిగి జీవించాల్సి ఉంటుంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఏదో సామెత ఉందండి. ఏమి నమ్మకం లేకుండా జీవించే అవకాశం ఉండదండి. ఇప్పుడు మీ ఊరు మదనపల్లి టు హైదరాబాద్ హైటెక్ సర్వీస్ ఉంటుంది, నైట్ ఉన్నాయి కదా మీ ఊరు నుంచి, బ్రహ్మాండంగా ఏసీ కూడా ఉంటాయి, స్లీపర్ కూడా ఉంటాయి అన్నమాట. చక్కగా వీళ్ళు ఆ చపాతో ఏదో తుష్టిగా భోంచేసి ఆ సీట్లో అట్లా కూర్చుని చేతి ఇట్లా అన్నారని చెప్పనంటే సోఫా అట్లాగా పోతుంది అన్నమాట. తలకాడ పెట్టేసేసి గుండె మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతాడు. గాలి పోతూ ఉంటుంది, జమ్మున పోతూ ఉంటుంది, ఏం చల్లగాలి వస్తూ ఉంటుంది, హాయిగా నిద్రపోతాడు అన్నమాట. బస్సులో 52 మంది ఉంటే అందరు నిద్రపోతారు కదా, మేలుకుంటారా? మేలుకున్నట్లయితే ఎందుకు నైట్ పోవటం పగలేకపోవచ్చుగా. ఏమి కమ్మగా నిద్రపోతారు అందరూ కూడా. ఏమిటి వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం ఏమిటి? మనందరం పడుకున్నా కానీ వాడు మాత్రం పడుకోవడం చెప్పని నమ్మకం. ఎవరు వాడు? మనందరం నిద్రపోయినా వాడు మాత్రం కంటిపై రెప్ప వాల్చడు, అట్లాగా చూస్తూనే ఉంటాడు, తోలుతూనే ఉంటాడు అన్నటువంటి ఒక నమ్మకం వీళ్ళల్లో ఉంది. కాబట్టి నిర్భయంగా, నిస్సంకోచంగా, నిర్భీతిగా చక్కగా హాయిగా పడుకుంటారు. వాళ్ళలో ఒక నమ్మకం లేకుండా పోయిందనుకో, నిద్రపోకుండా ఏం చేస్తాడు, ముందుకు వచ్చి కూర్చుంటాడు అక్కడ డ్రైవర్ కాడ, ఆయనకు చూస్తూ ఉంటాడు, నిద్రపోతాడు, నీ అయిపోతాడు, అయిపోవడం లేకపోతే అని చెప్పండి. నమ్మకం ఉందా లేదు చెప్పండి.
నమ్మకం ఉందా లేదా? నమ్మకం లేకపోతే కాలే వీడు. నమ్మకం పెట్టాలి. నువ్వు నమ్మకం ఉంటేనే రాత్రిపూట పో, నమ్మకం లేకపోతే పగటిపూట పో బస్సులో మీలుకుని కూర్చొని. నమ్మకం ఉన్నట్లే కదా. డాక్టర్ వద్దకు పోయాడు, ఎక్స్రే తీశారు. నీ పొట్టలో పెద్ద రణం ఉందాయా, బైపాస్ సర్జరీ చేయాలి, ఆ మూలం ఈ మూలం కొయ్యింది, కుదిరే వ్యవహారం కాదు అని చెప్పని డాక్టర్ చెబుతాడు. వీడు నమ్మాలా లేదా? కళ్ళతో చూశాడేమన్నా లోన పొట్టలో రణం ఉందని చెప్పేసి అని. ఎక్స్రే చూపించింది, డాక్టర్ చెప్పాడు. డాక్టర్ మాట మీద విశ్వాసం ఉంచాలి వీడు. నీ పొట్టలో కత్తి గుచ్చుతా, పరపరా కోస్తా, నువ్వు బతికుంటే నువ్వు ఇంటికి పోవచ్చు, లేకపోయావా ఇంకో వేరే రూట్లకు పోతావు అని ముందే చెబుతాడు. బాండ్ రాయించుకుంటారన్నమాట. కాబట్టి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది, నీకు ఇష్టమేనా అని చెప్పని అంటారు. ఏమి వాడు నమ్మటం వల్ల నమ్మి ఆ డబ్బు కూడా చేతులు పెడుతున్నాడే. పొట్టలో కత్తి గుచ్చుతారని చెప్పని తెలుసు వీడికి, పరపరా కోస్తారని చెప్పని కూడా తెలుసు. తెలిసి కూడా ఏం చేస్తున్నాడు, డబ్బులు ఇచ్చి పోయి బెడ్ మీద ఎంత చక్కగా పోయి పడుకుంటాడంతే. ఆ పని అయ్యా మీ ఇష్టం, కోసుకోండి చేసుకోండి, ఎట్లా కాపాడండి, ఇంకో 1,00,000 కష్టాన్ని ఇస్తా అని చెప్పని అంటాడు. కాబట్టి డాక్టర్ గారు కత్తులు పెట్టి పొడిచినా పరపరా కోసినా ఏదో రకంగా బతికేస్తాడన్న నమ్మకం ఒకటి ఉందా లేదా? నమ్మకం లేకపోతే అక్కడికి పోతాడా, కోయించుకుంటాడు పొట్టలో. ఎంతమంది పొట్టల ఆసుపత్రులకి, ఎంతమంది పొట్టల కోయించుకోవట్లా, నమ్మకం ఉండబట్టేక. ఏమి నమ్మకం ఉందా లేదా జీవితంలో? ఇప్పుడు అమ్మగారికి ఉద్యోగం, అయ్యగారికి ఉద్యోగం. పొద్దున్న లెగిసారా అంటే గబగబా తినటం, ఈమె బస్సు ఎక్కి ఇటు పోతుంది, ఈయన బస్సు ఎక్కి ఇటు పోతాడు. ఇంట్లో సంటోడు ఉంటాడు, వాడికైతే ఏమిటి, వాడు ఆడకు పోవాలి, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు, ముసలిలో పోవట్లేదు ఎక్కడికి, మాకు వద్దు ఆ బాధ్యతలు అని చెప్పేసి అని. అందుకోసంగా ఒక ఆయాను పెట్టారు. ఆయాలు ఉంటుంది మట్టి సిటీల్లో. ఆయా ఇదిగో తాళంచు, ఇదిగో మా బిడ్డ, వీళ్ళకు మా ఇల్లు అప్పచెబుతున్నాం, పోతున్నాం. నమ్మకం ఉండబట్టే, నమ్మకం లేకపోబట్టే? నమ్మకం ఉందిగా. నీకు నమ్మకం లేకుండా ఎట్లా జీవితం జీవిస్తున్నావయ్యా? పుట్టగానే తల్లి అంటుంది మీ తండ్రి రా అంటుంది తల్లి. తండ్రిని చూపించేది బిడ్డకి తల్లే కదా. అదిగో మీ నాన్న అని చెప్పి అంటాం. వాడు హేతువాది అన్నమాట. మాది ప్రత్యక్ష ప్రమాణము, నాకు ప్రత్యక్షంగా గోచరిస్తే నేను నమ్ముతాను, లేకపోతే విశ్వసించేది లేదు. ఎట్లా తెలుస్తావు తెలిసి వాడు హేతువాది, వాడు ప్రత్యక్ష ప్రమాణం వాడిది. వాడు నమ్మకం వాడికి లేదు, ప్రత్యక్షంగా చూపించాలి. పట్టుకుని తన్ని చంపి పారేస్తుందా? ఏవి నాన్న అన్నాడు అంటే మొదటి వాడి యొక్క విశ్వాసంలో భాగం. అన్న అన్నాడు అంటే విశ్వాసంలో భాగం. అక్క అన్నాడు అంటే విశ్వాసంలో భాగం. నువ్వు నమ్మాల్సిందే. నువ్వు ఏడ ప్రమాణం ఎట్లా నువ్వు పరిశోధన చేస్తావు, ఏడ నిగ్గు తెలుసుకుంటావు పోయి. ఇంట్లో నువ్వు ఎక్కడికో బయటకు పోయావు, సాయంత్రంగా ఇంటికి వచ్చేసావు, చక్కగా అమ్మగారు చర్మబడి నీకు ఆహారాలన్నీ సిద్ధం చేసి పెట్టిందనమాట. మరి తినేసేయాలంతే. దాని విషయం కలిపిందో అని అనుమానిస్తే చంపడానికి పెట్టిందేమో, విషం కలిపిందేమో అని అనుమానిస్తే అది తినాల్సిందే అంతే. కనుక లోకంలో విశ్వాసంతోనే వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా అడుగు ముందుకు వేసే అవకాశం లేదు. ఒక కార్యార్థమైపోతున్నావు అంటే మళ్ళీ తిరిగి వస్తాను అన్న విశ్వాసం నీకు ఉండాలి. బయలుదేరాను ఏమవుతుందో, వాడు పోతే వాహనాలు ఉంటాయి, లారీలు ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి, ఏదైనా గుద్దేసి అనుకో చచ్చూరుకుంటాను, ఎందుకు పోవటం అబ్బాయి పనుకుంటే కాపరేజ్ బయట పోడేక, ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టడేక. కాబట్టి చూసినట్లయితే లోకంలో మానవులందరూ కూడా ఎంతటి వాళ్ళు కూడా విశ్వాసం అనేటువంటి ఒక సూత్రం మీదే జీవిస్తూ ఉన్నారు. అందుకే శాస్త్రం చెప్పింది నువ్వు విశ్వసించు అంటాం. శాస్త్రం గురువు చెప్పే మాట ఏమిటి, నువ్వు ముందు విశ్వసించు, గురువాక్యం పట్ల శాస్త్రం పట్ల విశ్వాసం పెట్టి అడుగు ముందుకు వెయ్యి అని చెప్పి అంటుంది. అంతే తప్ప
గురువు నీకు ఆయన చూపించడు, గురువు చెబుతాడు, గురువు అవగాహన ఇస్తాడు. అనుభూతి పొందాల్సింది నువ్వే కదా. గురువు అనుభూతి ఇవ్వడు, అవగాహనే గురువు ఇస్తాడు. అవునా కదా. ఇప్పుడు పాయసం అనే పేరు విన్నా, నేను ఎప్పుడు ఆ పదం వినలేదు, ఆ పదార్థం తినలేదు. నాకు ఈ పూటే ఆ పదం వినబడింది, పాయసము అని చెప్పాను. మిమ్మల్ని అడిగా, అమ్మగారు ఎట్లా చేయాలో పాయసం అంటే ఏమిటని చెప్పి అడుగుతా మిమ్మల్ని. మీరేం చెబుతారు? స్వామి గారు ఒక పెన్ను తెచ్చుకోండి, ఒక కాగితం తెచ్చుకోండి, మొత్తం లిస్ట్ చెబుతామని చెప్పని అంటారు. అట్లా లిస్ట్ మొత్తం చెప్పారు మీరు. ఆ పాయసం అనే పదార్థం తయారు కావాలంటే దానికి ఏ పదార్థాలు కావాలో మొత్తం చెబుతారు లేదు మీరు? ఏం చెబుతారు చెప్పండి? చక్కెర, సేమియా, ద్రాక్ష, జీడిపప్పు, యాలక్కాయలు, ఇంకా పచ్చకరపూరం, ఇంకా పెసరపప్పు కానీ ఇంకా పాలు, ఇవన్నీ వేసి కలదిప్పితే ఆ తర్వాత పాయసం రెడీ అవుతుంది. అప్పుడు దాన్ని సేవించవచ్చు. అదనమాట. కాబట్టి మీరందరూ కూడా నాకు ముక్త కంఠంతో పాయసం ఎట్లా చేయాలో చెప్పేస్తే మొత్తం రాసుకున్న కాగితం ఇక్కడి నుంచి రేపు అయిపోతుంది ఉపన్యాసం, వెళ్ళిపోయా బయలుదేరి. ఎక్కడో కాగితం పోయింది. మళ్ళీ నల్లా వచ్చా, ఏమ్మా కాగితం పోయింది కొంచెం మళ్ళీ చెబుతారని చెప్పి అడుగుతా. మళ్ళీ చెబుతారు మీరు, మళ్ళీ రాసుకుంటా. మళ్ళీ ఏదో బెంగళూరు పోతాయి కదా, అడాడో కాగితం పోయిందన్నమాట. మళ్ళా వచ్చా, మళ్ళా కూర్చుంటా, మళ్ళీ అడుగుతా. అంటారు మీరు, ఏం స్వామి చెప్పడం రాసుకోవటం తప్ప మేము తినేది ఏమన్నా లోకం. కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా నాకు అనుభూతి రాదు, ఒక అవగాహన వస్తుంది. ఓ పదార్థం ఒకటి ఉన్నదా, అది ఎట్లా తయారు చేసుకుంటే పదార్థం అనేది ఏర్పడుతుందా, అది తింటే ఇంత రుచికరంగా ఉంటుందా అనేటువంటి విషయం నాకు ఒక అవగాహనాత్మకంగా ఉంటుందే కానీ అనుభూతి కాదు. అది ఎప్పుడు వస్తుంది అనుభూతి అంటే ఆ కాగితం భద్రపరుచుకొని ఓ పూట దానికోసం పని పెట్టుకుని టౌను పోయి ఆ వస్తువులన్నీ కూడా తగుమాత్రంగా తూక ప్రకారం కొనుక్కొని తీసుకువచ్చి పొయ్యి వెలిగించి పాత్ర పెట్టి నీళ్లు పోసి సగ్గుబియ్యం వేసి చక్కెర వేసి పాలు పోసి ఎనజలగా ఆ విధంగా చేసిన తర్వాత తింటే అప్పుడు అనుభూతికి అనేది వస్తుందన్నమాట. లేకపోతే అంతగా ఉంటుంది. అట్లా గురువులు కూడా మనకి బ్రహ్మము యొక్క విషయాన్ని, ఆ బ్రహ్మం పొందేటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా చక్కగా చెప్పుకొస్తారు. ఆ చెప్పుకురావటం వల్ల ఏమవుతుంది మనకి, ఓహో బ్రహ్మం అనే పదార్థం ఒకటి ఉన్నదా, అది మోక్షధామమై ఉన్నదా, అది యోగ సమాధి ద్వారా పొందబడుతుందా అన్నటువంటి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఆ అవగాహన మనకు అనుభూతి రూపంగా రావాలంటే మనం కూడా ఆయన చెప్పిన ప్రకారంగా సాధనలో కూర్చుని ప్రయత్నం చేసి దాన్ని పొందాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల ఆ సాధన చెయ్యటము అని చెప్పనంటే ఆ సాధన చేయటానికి ముందు గురువు ఏ యొక్క వాక్యాలు అయితే వాడతాడో మనకు ఆ వాక్యాల మీద విశ్వాసం అనేది ఉండాలి. ముందు చెప్పాడు గురుగారు వాక్యాలు, ఆ వాక్యాల మీద విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రయత్నం చేస్తావు, కానీ విశ్వాసం లేకపోతే లేవు. అందువల్ల విశ్వాస ఫలదాయక అంటుంది గీత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి అంటుంది గీత. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. వాడు సంశయం అవునా కాదా, అది చెప్పింది వాస్తవా కాదా అని సంశయత ఉన్నాడు అనుకోండి, వాడే దాన్ని పొందే అవకాశం ఉండదు. కనుక విశ్వాస ఫలదాయక, విశ్వాసం గురువాక్యం పట్ల వేదవాక్యం పట్ల విశ్వాసాన్ని ముఖ్యంగా పెట్టాల్సి ఉంటుంది. విశ్వాసం లేకుండా నిశ్వాసం కూడా ఉండే అవకాశం ఉండదు మనిషికి. విశ్వాసం లేకుండా నిశ్వాస కూడా, నిశ్వాస అంటే ఊపిరి, నిశ్వాస అంటే ఊపిరి, ఊపిరి కూడా ఉండదు విశ్వాసం లేకపోతే. ఒకటికి వానికి సందేహం కలిగిందన్నమాట, అరే మనం ఈనాడు బతికున్నామంటే కారణం ఏమిటి? గాలి, అంతేగా. మనం బతికున్నామంటే మేడ వల్ల, డబ్బుల వల్ల, పొలాల వల్ల, భూముల వల్ల, భార్య వల్ల బతుకున్నారా, భర్త వల్ల బతుకున్నారా? లేదు కదా. ప్రాణం ఉండబట్టి బతుకున్నామే కానీ డబ్బుంటే బతుకుంటాం కాదు. కనుక ఈ యొక్క ప్రాణం అనేటువంటి యొక్క వస్తువు ఉండబట్టి బతికున్నాం. ఈ బతికున్నాం కాబట్టే మన చుట్టూ చక్కగా అన్ని సంపాదించుకు పెట్టుకున్నాం, ధన కనక వస్తు వాహనములు.
ఫ్లాట్లు, భూములు, లక్షలు, కోటాను కోట్ల ఆస్తులు, ఆ బ్యాంకులు, ఈ బ్యాంకులు, ఆ పేర్లు, ఈ పేర్లతో పెట్టుకున్నాడు అని చెప్పనంటే ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఏది ఉండబట్టి? శ్వాస ఉండబట్టి. అన్నీ అయితే ఉన్నాయి, ఇది మాత్రం లేకపోతే ఏమి లేనట్లే. అందువల్ల నా బంధుబలగం కానీ, స్నేహితులు కానీ, భార్య, బిడ్డలు, సంసారం, ఇల్లు, వాకిలి, స్థలములు, గిలములు అన్నీ కూడా ఉన్నాయని చెప్పనంటే ఈ ఒక్క శ్వాస ఉండబట్టే కదా ఉన్నాయి. ఇది కాస్త పోయిందంటే నా గతి ఏం కావాలి, నా సంపదలు ఏం కావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం కావాలి, నా యొక్క జీవితం ఏం కావాలి. అయితే ఈ శ్వాస ఏమో పోతా 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 అని ప్రతిసారి బయటికి పోతా ఉన్నది. ఈ బయటికి పోతా పోతా అనేటువంటి యొక్క శ్వాస నమ్మటానికి వీల్లేదు. బయటికి పోయిన శ్వాస బయటికి పోయిందనుకో, లోపలికి రాకుండగా ప్రతిసారి అది బయటికి పోతానే ఉన్నది. దానికి ఏం పని బయటికి పోవడానికి? లోపలే ఉండవచ్చు కదా ఏవి. కనుక ఈ బయటికి పోతా బయటికి పోతా బయటికి పోతా పోతా అని చెప్పి అంటా ఉంది శ్వాస. ఏదో ఒకటి కొంప ముంచుతుంది. కాబట్టి దీన్ని బయటికి పోనివ్వకుండా లోనే పెట్టేసుకున్నట్లయితే మనం భద్రంగా సేఫ్టీగా ఉండొచ్చు అని అనుకున్నాడు. ఏ శ్వాస అయితే బయటికి పోతుందో బయటికి పోయిన శ్వాస లోపలికి వస్తుంది ఆ నమ్మకం వీడికి ఉండాలి. ఉండాలి లేదా? నమ్మకం ఉండాలిగా. ఏమి ఆ శ్వాస మీద నమ్మకం వీడికి ఉండాలి. కానీ ఇప్పుడు అడిగేమైంది? ఆ నమ్మకం పోయింది. ఇన్ని సంపదలు పెట్టు కూర్చున్నాం, ఇంత పరివారం పెట్టు కూర్చున్నాం, ఇదేం బయటికి పోతుంది, కాబట్టి దీన్ని బయటికి పోనివ్వటం చాలా ప్రమాదదాయకం అనే ఉద్దేశంతో ఆ శ్వాస లోపలికి పోగానే ఏం చేశాడు? నవరంధ్రాలు బంధించాడు. ఆ పని ఎటు పోతావు చూస్తా అని చెప్పని. ఎప్పుడైతే లోనకు పోగానే గట్టిగా బంధించి బాగా దానికి కుట్లేసేసి కవర్ చేసేసాడో అదేమనుకుంది, అరే ఈ విశ్వాసం లేనివాడ, నీతో కాపురం చేయటం నా వల్ల కాదని చెప్పని అరే విశ్వాసం లేనివాడా, నీతో కాపురం చేయటం నా వల్ల కాదని చెప్పని అది కాస్త అమ్మగారు కాస్త వెళ్ళిపోయింది. వీడి పని కాస్త వీడి పని ఈ దారి, ఆమె పని ఆ దారి అయిపోయింది. అందువల్ల మహాత్ములు చెప్పే మాట ఏంటంటే, అయ్యా విశ్వాసాన్ని పెట్టు, అది వాళ్ళు చెప్పే మాట. విశ్వసించి అడుగు వేయాలి కానీ నాకు ప్రత్యక్షంగా గోచరించిన తర్వాత అడుగు వేస్తా అని చెప్పేసానంటే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టే అట్లా అసత్వాపాదక ఆవరణం స్వామిగారు చెప్పిన ఉపన్యాసాల్లో సారాంశ మాట అసత్వ ఆపాదక ఆవరణం. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ యొక్క అసత్వ అనేటువంటిది అనగా భగవంతుని యొక్క విషయంలో పరిపూర్ణముగా అంగీకార భావం లేకపోవటాన్ని అసత్వాపాదక ఆవరణం. ఆవరణం అంటే ఒక మూత. ఆ మూత అజ్ఞాన కారణంగా వాళ్ళకి ఆ భావం ఏర్పడతా ఉంటుందన్నమాట. ఇట్లా ఉన్నటువంటి ఈ అసత్వాపాదక ఆవరణం, ఈ దోషం పోవాలంటే వాడు గురువుల దగ్గర ఉండి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు సహేతుకముగా అధ్యయనం చేయగలిగితే వాళ్లకు అసత్వాపాదక ఆవరణం పోతుంది. అంటే గురువుల యొక్క ఆశ్రయం లేకపోవటం వల్ల, శాస్త్రాధ్యయనం చేయకపోవటం కారణముగా వాళ్ళలో ఏ యొక్క భగవంతుని పట్ల అభద్రతాభావం ఏర్పడిందో, నమ్మకం లేకుండా పోయిందో, అది ఏమవుతుందంటే గురువుల కృప వల్ల, శాస్త్ర అధ్యయనం చేయటం వల్ల వాళ్ళకి ఆ భావం పోతుందన్నమాట. మీరు విని ఉంటారు చలం అనే పదం విన్నారా? గుడిపాటి చలం హేతువాది అన్నమాట, నాస్తికుడు. సామాజికంగా కొంత పోరాటం చేసేవాడు, కొన్ని రచనలు చేశాడు. నాస్తికుడు అన్నమాట. దేవుడు లేడు, రమ్మను చెప్పాడు, రమ్మని చెప్పి చూస్తా సంగతి ఏమిటి, ఇది ఆయన వాదన అన్నమాట. అయితే ఆయన నాస్తిక సంబంధ వాదనలకి, ఆయన అవిశ్వాస మార్గాలకి కూతురికి సమ్మతం లేక, ఆయనతో ఉండలేక ఆమె ఏం చేసిందంటే, ఆమె ఆస్తికురాలు, భగవద్భక్తి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అమ్మగారు కూతురు అనమాట. ఆమె సౌరీసు చక్కగా రమణాశ్రమం వెళ్ళిపోయిందనమాట. రమణాశ్రమంలో రమణ భగవానుని సన్నిధిలో చక్కగా ధ్యానం చేసుకుంటూ ప్రశాంతముగా స్వామివారి మాటలు వింటూ హాయిగా
గడుపుతా ఉందన్నమాట. అయితే వీనికి పుత్రిక వాత్సల్యం ఉంటుంది. ఏ తండ్రికైనా పుత్రిక అంటే ఇష్టం ఉంటుంది కదా, అదనమాట. అందువల్ల ఆ అమ్మాయిని చూసే ఉద్దేశంతో రమణాశ్రమం పోతూ ఉండేవాడు. రమణాశ్రమం ఎప్పుడు పోయారు మీరు? పోయారు కదా. రోడ్డుకి ఆ పక్క ఆశ్రమం, రోడ్డుకి ఈ పక్క గెస్ట్ హౌస్ ఉంటాయి, చూశారు లేదు? గెస్ట్ హౌస్లో ఉంటే ఆడ పోయేవాడు, రెండు పూటలు ఏదో ఉండేవాడు, ఆమె పెట్టింది తినేవాడు, ఏదో చూసుకుని వచ్చేస్తూ ఉండేవాడు. ఆ పక్క పోయేవాడు కాదు, ఆశ్రమం పోయేవాడు కాదు. ఎందువల్ల? విశ్వాసం లేదు కదా. గోసిపాత రాయుళ్ళు, అజ్ఞానులు, వాళ్ళకేం తెలుసు వాళ్ళకి అనే భావం అన్నమాట. ఇట్లా అనేక తపాలు పోతూ వస్తూ ఉండేవాడు. ఒక పూట అనిపించింది ఆయనకి, అరే అసలు ఆయన దగ్గర ఏమున్నది, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి సందేహాలుగా అడిగి తెలుసుకుని పోతూ ఉన్నారు. విదేశాల నుంచి పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళే వస్తూ ఉన్నారు. ఆయన దగ్గర ఏముంది, అసలు ఏముందో తెలుసుకుందాం అనేటువంటి భావన కలిగి ఆ పూట ప్రాతకాలంలో, ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ఆశ్రమంలో అడుగుపెట్టాడు. ఆ పూట అడుగుపెట్టి ఆశ్రమంలోకి పోతే రమణ భగవానుల వారు ప్రశాంతముగా రెండు కనులు మూసుకుని యోగ సమాధిలో లయమై ఉంటాడు. ఎప్పుడు యోగ సమాధిలో ఉంటాడు. ఉయ్యారంగా పడుకుని కౌపీనం ధరించి ఎప్పుడు కళ్ళు మూసుకుని యోగ సమాధిలో ఉంటాడు. అట్లా ఈ ధ్యానంలో నిమగ్నమై ఉన్నటువంటి సందర్భంలో ఈ చలం పోయి కూర్చుని ఒక నిర్మలమై నిశ్చలమై ఉన్నటువంటి మనో సరోవరంలో ఒక రాయి పడేశాడు. రమణ భగవానుని యొక్క ఆ మనో సరోవరంలో నిశ్చలముగా, నిర్మలముగా, ప్రశాంతముగా ఉన్నటువంటి ఆ సరోవరంలో రాయి పడేశాడు. ఏమిటా రాయి అంటే, ఏమయ్యా దేవుడు ఉన్నాడని చెప్పి అంటూ ఉంటారు, దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్నాత్మకమైనటువంటి యొక్క మాట పోయి ఆ చెవిలో పడి ఆ మనసులో పడిందో, ఆయన రెండు కండ్లు తెరిచి చూస్తే ఎవడో కొత్త ముఖం ఆశ్రమానికి ఈ పూట ఒకటి వచ్చింది. ఏం ప్రశ్న వేశాడు? దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేశాడు చలం. అప్పుడు భగవానుడు కూడా ప్రశ్న వేశాడు, నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేశాడు. ఆయన కూడా ప్రశ్న వేశాడు, నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేశాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. అరే దేవుడు ఉన్నాడా అంటే ప్రశ్నాత్మకం, కనబడేవాడు కాదు కాబట్టి ఎవరైనా ప్రశ్న వేస్తారు. ఎదురుగా ఇంత ఆకారాన్ని పెట్టుకుని నువ్వున్నావని చెప్పని ప్రశ్న వేస్తాడు. ఈయన తెక్క, లేకపోతే ఆయనకి ఏమన్నా ఎందుక అలా ఇట్లా అనేది? ఎదురు కనబడుతూ ఉన్నాను, ఇంత ఆకారం కనబడుతూ ఉన్నది, వృద్ధుడైపోయి ఉన్నాను, నన్ను పట్టుకుని నువ్వున్నావా అని ప్రశ్న వేస్తాడే అని కోపగించుకోవడంతో రమణుడు గమనించి, సరేనయ్యా నీ కోపానికి నేనేం అనుకోవటం లేదు, నువ్వు ఉన్నావు అని ప్రశ్న వేసా, జవాబు చెప్పు, నేను ఉన్నా అని చెప్పని చెప్పు, దానికేముంది, నేను ఉన్నాను. మరి నేను ఉన్నానని చెప్పి అంటున్నావు కదా, ఆ నేనంటే ఎవరు? నేను ఉన్నాను అంటున్నావు. ఆ నేను అన్నప్పుడు అది ఎవరు? కనబడే దేహమా? నా దేహం అంటున్నావుగా, నా కాలు అంటున్నావు, నా చెయ్యి అంటున్నావు, నా పొట్ట అంటున్నావు. నేను పొట్ట అంటావా? నేను చెయ్యి అంటావా? నేను తలకాయ అంటావా? లేదు కదా. ఏమంటావా? నా తలకాయి, నా చెయ్యి, నా పొట్ట, నా కాలు అంటే అవన్నీ వేరుగా ఉన్నట్లే కదా. నువ్వు వేరుగా ఉండి నీ అవయవ సముదాయాన్ని గుర్తిస్తూ ఉన్నావు. ఈ పూట నా దేహం అంత ఆరోగ్యకరంగా లేదు అని చెప్పి అంటాం కదా, నా దేహం అంటున్నాం. మరి నా దేహం అని చెప్పి అన్నప్పుడు, నా మనస్సు అన్నప్పుడు, నా బుద్ధి అన్నప్పుడు అసలు ఎవరు వాడు? నాది నాది నాదని చెప్పి అంటున్నాడే, లోపల తెలుసుకుని ఉన్నటువంటి యొక్క సత్తా మాత్రముగా వాడేవాడు అని చెప్పి అడగగానే కొంచెం ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, నేను ఉన్నానా అంటే ఉన్నా అని చెప్పి అన్నాను. చూస్తే నా దేహం అంటున్నావు, నా మనస్సు అంటున్నావు, నా తెలివి అంటున్నావు, నా అహంకారం అంటున్నావు, నా ఇంద్రియాలు అని చెప్పి అంటున్నావు, నావి 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 అని చెప్పి అంటున్నావు. నాకు తెలుస్తున్నాయి, నా మనసు బాగా ఉన్నది తెలుస్తుంది, నా మనసు బాగాలేదు తెలుస్తున్నది. కనుక ఆ తెలియబడేటువంటి యొక్క వస్తువు నేను కాదుగా, తెలుసుకునేటువంటి యొక్క వాడినే నేను. అందువల్ల మరి ఇక్కడ ఆలోచన ఆత్మీయంగా పడిపోగానే కొంచెం ఆ చలం ఆలోచనలో పడ్డాడు.
విచారిస్తూ ఉన్నాడు, యోచన చేస్తూ ఉన్నాడు. చెప్పాడు రమణ భగవానుడు, అయ్యా నువ్వు రూమ్కి పోయి మధ్యాహ్నం కూడా భోజనం చేసుకుని బాగా ఆలోచించుకొని రా, అప్పుడు రా, ఇక్కడ తెగదు కానీ నీకు ఏమి నీ మూలకు నా ధ్యానం పోతుంది. ఆశ్రమంలో భోజనం చేసుకుని పోయి కూర్చొని బాగా విచారించుకుని రమ్మని చెప్పి అన్నాడు. ఆ దెబ్బతో ఆ నాస్తికం అయిపోయింది, లేకుండా పోయింది. నాస్తికం అయిపోయింది. చలం ఆ రమణ భగవానునికి భక్తుడై ఆ తర్వాత చలం కూడా గీతకు అర్థం రాశాడు. మా సుఖబ్రహ్మాస్త్రంలో చలం గీత అని ఒక గీతం చూశాను అప్పట్లో. ఆస్తికుడై రమణ భగవానునికి భక్తుడై ఆ తర్వాత ఆయన తన ఇంట్లో ఆ విధంగా సత్సంగం పెట్టి నడుపుతూ ఉండేవాడు అన్నమాట. ఆస్తికుడైపోయాడు, నాస్తికుడు కాస్త ఆస్తికుడైపోయాడు. ఆ తర్వాత ఈయన రచనలు చదివి చాలామంది నాస్తికులయ్యారు. అంతకుముందు ఈ నాస్తికుడు కదా, నాస్తికాన్ని బోధిస్తే నాస్తికులు తోడవుతారు. ఏమి ఆ బృందం తయారైపోయి ఉంది కదా అంతకుముందే. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమయ్యా నువ్వు మమ్మల్ని నాస్తికులుగా చేసి నువ్వు మా నాస్తికుడే కూర్చున్నావు అని చెప్పని అని అంటే, అవునయ్యా అప్పటి చలం చచ్చిపోయాడు, ఇప్పుడు చలం తిరిగి మళ్ళా గురుకృపతో ఆవిర్భావం అయ్యాడు కనుక ఆ చలానికి ఈ చలానికి ఏ సంబంధం లేదు, అవి మీకు నచ్చినవి అయితే అంటిపెట్టుకోండి లేదా కాల్చి పారేసుకోండి అని చెప్పేసి సలహా చెబుతాడు. అసత్వాపాదకావరణం మనిషిలో ఉన్నటువంటి తెలియనితనముతో ఉన్నటువంటి అజ్ఞానముతో ఉన్నటువంటి అభిచారణతో ఏర్పడి ఉన్నటువంటి ఏ యొక్క నాస్తిక భావాలైతే ఉన్నాయో అవి గురువుల యొక్క ఆశ్రయం పొందినట్లయితే, శాస్త్రాధ్యయనం చేసినట్లయితే వాళ్ళకేమవుతుంది, ఆ నాస్తిక భావం తొలగిపోయి మళ్ళా ఆస్తికులు అవుతారు. వివేకానందుడు కూడా ఒకప్పుడు నాస్తికుడే, వాదించేవాడు, ప్రతి ఒక్క సాధువును పట్టుకునేవాడు, దేవుణ్ణి చూసావా అనేవాడు, వాళ్ళు గమనైపోయేవారు. అట్లా వాదిస్తూ పోతూ ఉంటే ఆ యొక్క కలకత్తా కాళికాలయంలో ఎవరు ఉన్నారని చెప్పి తెలిసి ఆయన వద్దకు పోయాడు, పరమహంస వద్దకు పోయాడు. ఇదే ప్రశ్న, నువ్వు దేవుణ్ణి చూసావా అనే ప్రశ్న వేశాడు. నిన్నెట్లా స్పష్టంగా చూస్తూ ఉన్నాను అట్లా స్పష్టంగా చూసా అని చెప్పి సమాధానం చెప్పాడు. నిన్నెట్లా స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా దైవతత్వ అనుభూతిని నేను పొందాను అని చెప్పి అన్నాడు. నాకు చూపిస్తావా అని చెప్పానంటే అప్పుడు ఆయనకి అస్తమస్తక సంయోగం చేసి ఆయనకు ఒక దివ్యమైనటువంటి యొక్క శక్తిని ప్రసారం చేయటం కారణంగా ఆయనలో దివ్య తేజస్సుని దర్శించి ఆ తర్వాత తట్టుకోలేక పెద్ద కేక వేసి ఆ తర్వాత పరమహంసకు ఆయన సరెండర్ అయిపోయి భక్తుడవుతాడు. మరి ఆ విధంగా భక్తుడై గొప్ప మేధా సంపత్తి గల వివేకానందుడు గురువు గారి యొక్క ఖ్యాతిని దిగంతములో వ్యాప్తి చేశాడన్నమాట. అట్లా లోకంలో మానవులలో అవిశ్వాసం అనేది ఉంటుంది. అవిశ్వాసం ఎప్పుడు పోతుందని చెప్పనంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఉత్త పొడి మాటలతో మీకు ఆ భగవతత్వం యొక్క విషయం అవగాహనకు రాదు. ప్రస్థానత్రయమును సశాస్త్రీయంగా గురువు దగ్గర అధ్యయనం చేయగలిగితే సాక్షాత్ భగవంతుని యొక్క అస్తిత్వ భావన స్పష్టంగా గోచరించే అవకాశం ఉంది. ఏం చెప్పాను? భగవద్గీత, ఉపనిషత్తులు ఇలాంటివన్నీ కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. శాస్త్రము అంటే వేదం, అన్ని శాస్త్రాలు కాదు. మళ్ళా వినబడుతుంది కదా చక్కగా? సరే, మళ్ళీ అన్ని శాస్త్రాలు కావు. శాస్త్రం అంటే వేదం, ఆ వేదములోని ఉపనిషత్తులే శాస్త్రం, ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత అన్నమాట. ఇది ఇంతవరకు ఒక అసత్వ ఆపాదక ఆవరణం అంటే మీకు కొంతవరకు అర్థమై ఉండొచ్చు అనుకుంటా. రెండోది చెప్పారు స్వామి గారు, అబానాపాదక ఆవరణం అన్నారు. అబానా ఆపాదక ఆవరణము అన్నారు. మనం గురువు దగ్గర కూర్చున్నాము, విశ్వాసం కలిగి ఉన్నాం, శ్రద్ధ కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం, మనకన్నీ ఉన్నాయి.
గురువు దగ్గర ఉపనిషత్తులను అధ్యయనం చేశా. ఎంత అధ్యయనం చేసినప్పటికీ కూడా నీకు భగవంతుడు పూర్తిగా తెలియబడడు. చెప్పే కదా, అవగాహన వస్తుందే కానీ అనుభూతి మాత్రం రాదన్నమాట. కనుక ఈ అనుభూతి రాకపోవటాన్నే ఏమంటారంటే అబానాపాద కావరణం అన్నారు. బాణం అంటే తెలియటం, బాణం అంటే తెలియటం, బాణం అయ్యిందంటే తెలియబడింది అన్నమాట. సాంస్క్రిట్లో పదాలకు అర్థం ఏంటంటే బాణం అంటే అర్థమైందా? బాణం అంటే తెలియటం, అబాణం అంటే తెలియబడలేదు. నాకు బ్రహ్మము తెలియబడలేదు. ఇందాకేమన్నాడు? అసత్తు, దేవుడే లేడు అన్నాడు. అది పోయింది, ఆ భావం పోయింది. ఎట్లా పోయిందంటే గురువు ద్వారా తత్వశాస్త్ర అధ్యయనం చేయటం వల్ల దేవుడు లేడు అన్న భావనపై దేవుడు ఉన్నాడు అని ఆ భావం వచ్చింది. ఆ ఉన్న దేవుడు నాకు తెలియటం లేదు. కనుక ఆ తెలియకపోవటం అనేది ఎందుకు ఏర్పడింది? సాధన చేయకపోవటం వల్ల. ఎవరైతే సాధన చేస్తారో సాధన ద్వారా పొందాలే కానీ శ్రవణము ద్వారా పొందబడదు. ఈ మాటలు మీకు కఠోపనిషత్తులో బాగా చెప్పుకొస్తాడు. న శ్రవణేన నలభ్య అంటాడు. శ్రవణం చేయటంతోనే లభ్యం కాదయ్యా అంటాడు. అది తారకయోగము తెలియక నేరకవ వేదాంత వాక్య నికురంబముచే వాదించు జడు వారికి మోక్షంబు గలది వాయుకుమార అంటుంది సీతమ్మ ఆంజనేయ స్వామితో. తారకయోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే వాదించుచు జడు వారికి మోక్షంబు గలదే వాయుకుమార. ఆంజనేయ, కేవలం వాదోపవాదాల వల్ల తత్వం తెలియబడదయ్యా. తారక యోగాన్ని అధ్యయనం చేయాలి. తారక యోగం అంటే అర్థమవుతుంది మాటలో. తారకం, తా రకం. తా అంటే నీ యొక్క రకం. నీవనగా ఏది? నువ్వు స్థూల దేహమా, నువ్వు సూక్ష్మ దేహమా, నువ్వు కారణదేహమా? తా రకం. ఏ రకం? స్థూల దేహ రకమా, సూక్ష్మదేహ రకమా, కారణదేహ రకమా? వాటికి యొక్క ఈ మూడు దేహాలు కాకుండా ఈ మూడు దేహాలకు విలక్షణమై ఈ మూడు దేహాలకు సాక్షి అయి మూడవస్థలకు సాక్షి అయి ఉన్నటువంటి యొక్క వస్తువే తానన్నమాట. తానగు ఆ తత్వమును పొందింపజేసేటువంటి యొక్క మార్గమే తారకం అంటారు. తరింపజేసేది తారకం. తారకంబు మనశుద్ధి కారకంబు ఆత్మస్వరూ సాంఖ్యమాత్మస్వరూప విచారకంబు అనుభవ జ్ఞానమ మనస్కమట్లుగావున అంటూ సీతమ్మ ఆంజనేయ స్వామితో. తారకంబు మనశుద్ధి కారకంబు అన్నది. తారకం ఏం చేస్తుంది? మనశుద్ధి కారకంబు అన్నది. కనుక మనసు అనేటువంటి యొక్క వస్తువుని శుద్ధి చేసేటువంటి ఈ హంసమేద ధ్యాస, హంసమేద శ్వాసపై ధ్యాస. సోహం పూజ, ఆత్మపూజ అన్నారు. ఆత్మపూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును. ఆత్మపూజను చేయవలెనండి. మనసు అనేటువంటి యొక్క వస్తువుని శ్వాస మీద పెట్టి చేసే ధ్యానమే ఆత్మపూజ అంటారన్నమాట. మిగతావన్నీ ఆలయాలలో అమ్మవారి పూజ, అయ్యప్ప స్వామి పూజ, ఆంజనేయ స్వామి పూజ, రాముని పూజ, శివుని పూజ జరుగుతూ ఉంటాయి, లోకంలో చేస్తూ ఉంటారు. ఏమి అవన్నీ కూడా విశ్వాసం పెట్టుకుని చేయండి, తప్పేం కాదు. కానీ తరించాలి అని చెప్పనంటే ఈ యొక్క సోహంభావ ధ్యాన ఆత్మపూజ అనేటువంటిది చేయాలన్నమాట. అన్నింటికంటే మూలమై ఉన్నటువంటి యొక్క పూజ ఇది. సకల దేవతలకు దేవదేవుడై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో, సర్వవ్యాపకమై ఏ బ్రహ్మమైతే ఉన్నదో, సమస్త విశ్వానికి ఆధారమై ఏ బ్రహ్మమైతే ఉన్నదో, సమస్త జీవులకు చైతన్యాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి సమస్త జీవుల్ని చైతన్యవంతముగా చేసి నడిపించేటువంటి ఏ బ్రహ్మమైతే భగవంతుడు ఉన్నాడో అట్టి ఆ భగవంతుడు నీలో కొలువై ఉన్నాడు. కాబట్టి ఆ నీలో కొలువై ఉన్నటువంటి యొక్క దేవదేవుణ్ణి, ఆత్మదేవుణ్ణి పూజించాలని చెప్పన్నట్లయితే
ఒక్క సోహం సూత్రం ద్వారానే భగవంతుణ్ణి పూజించాల్సి ఉంటుందన్నమాట. అందుచేత ఈ ప్రకారంగా మనసు అనేటువంటి యొక్క వస్తువు అంతర్ముఖము చేసేటువంటి యొక్క ఈ పూజని తారకంగు మన శుద్ధికారకంగు అంటుంది సీత ఆంజనేయ స్వామితో. ఈ తారక యోగము ద్వారా ఏమవుతుందని చెప్పనంటే మనసు అనేటువంటి యొక్క వస్తువు చక్కగా శుద్ధం అవుతుందన్నమాట. మనస్సును శుద్ధం చేసేటువంటి యొక్క ఉపాయ విధానం ఎక్కడుందని చెప్పనంటే ఈ శ్వాస ఎందే ఉన్నది. కానీ ఈ మనస్సుని ఇంకా దేంతో సంబంధాన్ని పెట్టినప్పటికీ వాటి ద్వారా మాలిన్యాన్ని పొందటమే కానీ శుద్ధం పొందటం మాత్రం కాదు. ఒక వ్యక్తి ఆ యొక్క కళ్ళు కొండని శుద్ధం చేయటానికి కళ్ళు పోసి కడిగాడ. అర్థమైందా? శుద్ధం కావటానికి ఏం పోసి కడిగాడు? అదే పోసి కడిగాడు. శుద్ధం అవుతుంది. దరిసారి కడిగినా అశుద్ధంగానే ఉంటుంది. అట్లా మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఏ అనాత్మ వస్తువులతో సంబంధం పెట్టినప్పటికీ కూడా ఆ అనాత్మ యొక్క సంబంధముల చేత మాలిన్యం అవుతుంది కానీ శుద్ధం అయ్యే అవకాశం మాత్రం లేదన్నమాట. మనస్సు శుద్ధం అయ్యేటువంటి యొక్క విధానం ఒక్క హంస యందు మాత్రమే ఉన్నది. ఎందుకని చెప్పనంటే ఈ హంస అనేది పరమాత్మ యొక్క రూపము. వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటాడు ఒక మహర్షి. శాంతి మంత్రంలో వస్తే మంత్రం అన్నమాట. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి అనే మంత్రంలో వాయోత్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం అవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం అంటాడు. అవతు రక్షించు మమ్మల్ని కాపాడదు. ఓ హంస నువ్వు సాక్షాత్తు బ్రహ్మము. వాయువా సాక్షాత్తుగా నువ్వు బ్రహ్మము అన్నాడు. కనుక అట్టి ఆ బ్రహ్మమును ఆలంబనంగా చేసుకొని ఆ సాకారమగు హంస బ్రహ్మమును ఆలంబనంగా చేసుకొని అందరూ ఈనాడు మనం చెప్పుకునేటువంటి మునులందరూ కూడా అనగా వేమన, బ్రహ్మేంద్ర స్వాముల వారు, రమణ మహర్షి, వివేకానంద, లక్ష్మణార్యులు, తోతాపురి, పరమహంస, వివేకానంద, రామతీర్థ, వ్యాసుడు, వశిష్ఠుడు, జనకుడు మొదలైనటువంటి యొక్క అందరూ కూడా ఆ యొక్క దివ్య స్థానాన్ని పొందారని చెప్పన్నట్లయితే దేని యొక్క ఆశ్రయం ద్వారా పొందగలిగారు? అదొక్కటి, ఇంకో మార్గం అనేది లేదు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవయా విశ్వదాభిరామ వినురవేమా అని వేమని అంటాడు. ముక్కులోన గాలి ముక్తికి త్రోవరా. చిన్న సూత్రంతో ఆయన గొప్ప మాట చెప్పేశాడు. ముక్కులోన గాలి ముక్తికి మార్గము. మోక్షాన్ని పొందాలంటే నువ్వు ఆ యొక్క సూత్రం ద్వారానే పొందాల్సి ఉంటుందని చెప్పని అంటాడు. మీకు ఇదే మాట బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా మూడు 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 వీడే మూలమేదే జోడు బాయని హంసగూడే జాడగాదటే. తత్వాలు బాగా ఉంటాయి బ్రహ్మేంద్ర స్వాముల వారి. మూడు 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 వీడే 3 3 9 అనగా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం 3, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ 3, విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, దేహత్రయము, జీవత్రయము, అవస్థాత్రయం. జీవత్రితయ, అవస్థాత్రితయ, దేహత్రితయమునకు వేరగుచు అంటుంది సీతారామాంజనేయంలో రాముడు అంటాడు ఈ మాట. అట్లా 3 3 3 వీడే. ఈ 3 మూల 9తో అందరూ కూడా ముడిపడి ఉన్నారన్నమాట. అందుచేత గుణబద్ధుడై ఉన్నటువంటి వాడు జీవుడు, గుణాతీతుడై ఉన్నటువంటి వాడు దేవుడు అని చెప్పి అన్నారు. గుణబద్ధుడు జీవుడు, గుణాతీతుడు దేవుడు అన్నమాట. భగవద్గీత 14వ అధ్యాయం పేరు చెప్పండి. భగవద్గీత 14వ అధ్యాయం పేరు. నేనేమన్నా శ్లోకాలు అడిగానా? ఏం అడగలేదే. కనీసం దాని బోర్డు హెడ్ ఉన్నటువంటి ముఖం మీద ఉన్న బోర్డు అన్నమాట. పరమాత్మ ఏ అధ్యాయం ప్రారంభం చేస్తాడో అధ్యాయం ప్రారంభానికి ముందు అక్కడ బోర్డు పెడతాడు, ఇదిరా దీంట్లో ఉన్న విషయం అని చెప్పేసి.
అందువల్ల 14వ అధ్యాయం పేరేమిటి? గుణత్రయ విభాగ యోగము అన్నారు. 15వ అధ్యాయం పేరేమిటి? కనీసం అయ్యన్న కంఠస్థం చేయండి. పురుషోత్తం. శ్లోకాలు రాకపోయినా శ్లోకాలు వస్తే శోకాలు పోతాయి అంటారు మహాత్ములు. శ్లోకాలు వస్తే ఏం పోతాయి? శోకాలు పోతాయి. ఇప్పుడు మనకున్న ఏమిటి? శ్లోకాల శోకాల? ఇంటింటా ఉన్నాయి శోకాలు. లేచిన కానీ పడుకోపోయేదాకా ఏదో శోకంతోనే గడుపుతూ ఉంటారు. కనుక మనకి శ్లోకాలు రావాలా శోకాలు రావాలా? మరి అభ్యాసం చేస్తున్నావా? స్వామి శ్లోకాలు వస్తే శోకాలు పోతాయని చెప్పి అంటున్నారు కదా, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, మమ్మల్ని అంటు పెట్టుకుని అవి పోతే ఎట్లాగూ ఎప్పటి నుంచో కాపాడుకుంటూ ఉన్నాం. మాకు వాడికి అవినాభావ సంబంధం ఒకటి ఏర్పడింది, అవి లేకపోతే మేము బతకలేం కాబట్టి అని చెప్పని అంటారా? శ్లోకాలు రావాలి, నేర్చుకోండి. మధ్యాహ్నం పాటు చెబుతున్నా కొంతమంది ఇక్కడ ఆశ్రమంలో 10 గంటల నుంచి 12 దాకా నేర్పుతూ ఉన్నా. రాగలిగితే రేపు ఎల్లుండి ఉంటాయి, రాండి. కొన్ని నేర్చుకోవాలి. మీకు కొన్ని మాటలు రావాలంటే, కొన్ని పలుకులు రావాలంటే కొంత ఆ శ్లోకాలను అధ్యయనం చేస్తే నీకు మాటలు వస్తాయి, లేకపోతే రావు. ఏదైనా 10 మందికి చెప్పి 10 మంది జీవితాలలో వెలుగు చూపించాలంటే మనకు కొన్ని మాటలు రావాలి కదా. ఇంట్లో దీపం ఉందనుకో, ఆ ఊళ్ళో ఉన్నటువంటి అందరూ వచ్చి ఆ ఇంటికాడ దీపం తీసుకెళ్తారు. పూర్వకాలంలో ఉండే అట్లా ఒక అమ్మగారు దీపం పెడితే మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ దీపం ముట్టుకుని వెళ్తారన్నమాట. అట్లా ఏ యొక్క అంధకారముతో అజ్ఞానముతో ఉన్నారో జీవులు, వాళ్ళకి జ్ఞాన వెలుగులను అందించాలంటే ఈ పలుకులు అనేటువంటి రావాలన్నమాట. అవి రావాలంటే కొన్ని శ్లోకాలైనా మనస్సులో ఉండాలి, కంఠస్థం చేయాలి. చేస్తే మీకు మాటలు చక్కగా వస్తాయి, మన జీవితం కూడా బాగుపడుతుంది. ఆ శ్లోకాలంటే మంత్రాలు, అది ఋషుల యొక్క వాక్యాలు, భగవంతుని యొక్క వాక్యాలు అన్నమాట. ఆ వాక్యాలకు ఎంత ప్రభావం ఉంటుంది చెప్పండి. లోకంలో సామాన్య మానవులు వాడేటువంటి మాటలకే మనకి ఒకసారి ఎట్లా పడుతుంది, మహాకోపం వచ్చేస్తూ ఉంటుంది కదా సామాన్యులు వాడే మాటలకే. మరి ఈ మాటలకి ఎంత ప్రభావం ఉంటే మరి ఆ మాటలు ఎంత ప్రభావం ఉండాలి? అందువల్ల ఎక్కడి నుంచి అయినా కొన్ని శ్లోకాలను అధ్యయనం చేయడానికి గల ప్రయత్నాన్ని చేయండి అని చెప్పనంటూ ఏం చెప్పినప్పుడు మీకు నేర్చుకోమని చెప్పాను అన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిదే. కాబట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగము 15వ అధ్యాయం అదనమాట. 14వ అధ్యాయం గుణత్రయము, 14 గుణత్రయము, 15 పురుషోత్తమ ప్రాప్తి. గుణత్రయం 14 దాటామంటే ఏమొస్తుంది? అంతే. ఏమర్థమైంది ఇప్పుడు మీకు? గుణాలు దాటితే పురుషోత్తమ ప్రాప్తి యోగమే అని చెప్పి అర్థం దానికన్నమాట. కాబట్టి ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పొందేటువంటి విధానంలో ఆ జీవుడు గుణబద్ధుడై ఉన్నాడు, గుణాతీతుడు కాగలిగితే అతడే పురుషోత్తముడై, నరుడు నారాయణుడై, పురుషుడు పురుషోత్తముడై అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుందన్నమాట. పట్టు ఉండిన వడ్ల గింజ పట్టు ఊడిన బియ్యమేను, పాశబద్ధుడు జీవుడు పాశముక్తుడు దేవుడు. పట్టు ఉండిన వడ్ల గింజ, పట్టు ఉంటే వడ్ల గింజ అన్నాం, పట్టు పోతే బియ్యము అన్నమాట. బియ్యం అయిన తర్వాత వడ్ల గింజ అవుతుందా? అంటిస్తే ఎందుకు కాదు? ఊడిపోయిన పట్టు అంటించినా కానీ అది మొలకెత్తలేక అంకురశక్తి పోతుందన్నమాట. అట్లాగా జీవుని ఎందుకు కూడా అజ్ఞానం అనేటువంటి పొట్టు ఉన్నంత వరకు వాడు మళ్ళా పుడుతూనే ఉంటాడు. అజ్ఞానం అనే పొట్టు పోయిందనుకో, జీవుడు అనే పేరు పోయి దేవుడు అని గానం వస్తుందన్నమాట. అట్లాగా తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చే. అందుచేత మాట్లాడటం మంచిదే, కానీ సాధన కూడా బాగా చేయాలి. మనసు అనేటువంటి యొక్క వస్తువుని హంస వెంబటే పెట్టి చేసేటువంటి ధ్యానాన్ని ఎప్పుడూ కూడా ఆచరిస్తూ ఉండాలి. మీరు మీ గృహంలో పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒక మంత్రం చెబుతారు. మొదటిగా ఒక మంత్రం చెబుతారు. ఏం మంత్రం అది? శుక్లాంబరదం. తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. శ్లోకం వచ్చా మీకు? పూజ చేయట్లు అయితే మీరు ఇంట్లో దీపం ముట్టిస్తారకైనా అదన్నా చేయి. దీపం ముట్టిస్తే మంచిది, ఇంట్లో శుభం అన్నమాట. దీపం లేకపోతే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది? అంధకారం అయిపోతుంది. అంధకారంలో ఏముంటాయి? దయ్యాలు పోతారు. అది భౌతికంగా గృహాలలో మనకి ఏంటంటే పూజా మందిరం ఉంటుంది ఇంట్లో. వాటి మీద తర్జన భర్జనలు చర్చలు ఉండొచ్చు, ఉండకూడదు, తీసేయటం మంచిది, ఉంచుకోవడం మంచిది, అనేక రకాలుగా వాదోపాదాలు జరుగుతూ ఉన్నాయి. తీసేసే వాళ్ళు తీసేస్తున్నారు, పెట్టుకుంటూ ఉన్నారు, తీయమంటే తీస్తున్నారు, పెట్టమంటే పెడుతున్నారు. ఒక గురువు వస్తాడు, మొత్తం పీకేమంటాడు, మొత్తం తీసేస్తారు. ఆ పని ఆ ఫోటోలు గుళ్ళో ఇచ్చేస్తారు, విగ్రహం గుళ్ళో ఇచ్చేస్తారు, దండం పెట్టేస్తారు. ఇంకొక గురువు వస్తాడు, పెట్టుకోండి అమ్మా ఇంట్లో అని చెప్పి అంటాడు, మళ్ళీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇట్లాంటి పరిస్థితి లోకం ఉన్నటువంటి సామాన్య మానవుల విధానం ఏంటంటే ఆయన పెట్టమంటే పెడతారు, తీసేయమంటే తీసేస్తారు. ఒక తాత మనవడు ఏం చేశారంటే ఒకసాట గాడిదని కొన్నారు. కొన్నాక దాన్ని తీసుకుపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఏమయ్యా, ఎందుకై కొన్నది గాడిని? నడిపించుకుపోవటానికా అని చెప్పి అన్నాడు. ఎక్కించబోయి బిడ్డని పిల్లవాడిని అడు కూర్చుంటాడు, నడవలేక అవసరపడుతున్నాడు అని చెప్పి అనగానే ఆయన ముసలాయన ఆ పిల్లవాడిని ఎక్కించి నడుచుకుంటూ తీసుకుపోతూ ఉన్నాడు. కొంత లెక్క పోయిన తర్వాత ఇంకోటి ఎదురయ్యాడు. ఏమయ్యా, వాడు వయసులో ఉన్నాడు, గట్టివాడు, నువ్వు ముసలాడివి, నువ్వు నడవటం ఏమిటి, వాడు ఎక్కడం ఏంటి, నువ్వు ఎక్కవయ్యా అని జనసవాయి చెప్పి అన్నారు ఎవరు. సరే అని చెప్పని వాడిని దించి ఈయనకి కూర్చున్నాడు. అట్లా గాడిద పోతా ఉంటాయి. ఎవరో వచ్చారన్న ఎదురు వచ్చారు. నీకేం బుద్ధి ఉందా లేదా, వాడి పిల్లడు దున్నపోతలాగా ఉంది అని చెప్పాను అనగానే ఆయన దిగి కొంతలేకపోయిన తర్వాత ఏమయ్యా నడిచిపోవడం ఎందుకయ్యా, గాడిద బ్రహ్మాండంగా అన్నింటిలో మోస్తూ ఉంటుంది, ఇద్దరు ఇద్దరికి అట్లా ఇద్దరికి పోతూ ఉంటే ఎవరు ఇంకో వ్యక్తి ఎదురయ్యాడు. ఏమయ్యా, మీరిద్దరు ఉన్నారే, ఆ ఒక్కటైపోయిందే, ఇంతకాలంగా మోస్తూ వచ్చిందే, ఏమన్నా న్యాయం ఉందా? మిమ్మల్ని మోస్తుంది కదా, నువ్వు దాన్ని మోయొద్దా అని చెప్పానంటే ఒక కర్ర పట్టుకొచ్చి కాళ్ళు కట్టేసి ఈనాడు మన పరిస్థితి ఎట్లా ఉంది? ఒక గురువు వస్తాడు, పీకేమాటాడు, తీసేస్తాడు. ఇంకో గురువు వస్తాడు, పెట్టమాటాడు. ఎందువల్ల అంటే మనలో జ్ఞానం లేదు, మనకున్న అజ్ఞానం, మనకున్న అమాయకత్వం, మనకున్న తెలియంతనం. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, శక్తిపాతం చేస్తున్నా అంటాడు, 10,000 ఇవ్వమంటాడు. అలా 10,000 ఇచ్చేస్తున్నారు, చేయి పెడతాడు, 10,000 ఇచ్చేస్తున్నారు. ఇంకో వ్యక్తి వచ్చాడు, మీకు మోక్షం ఇప్పుడే ఇప్పించేస్తా, 25,000 ఇవ్వమని చెప్పని అంటాడు, 25,000 ఇచ్చేస్తున్నారు, మోక్షం ఇస్తాడని చెప్పేసి. ఇట్లా రకరకాలుగా లోకంలో గురువుల యొక్క విధానం చూసినట్లయితే అమాయకులు అజ్ఞానంతో తెలియంతనంతో ఎంత మోసపోతున్నారో చూస్తే అర్థమవుతుంది, స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. కారణం ఏంటంటే మన దగ్గర దాన్ని గుర్తించగలిగే జ్ఞానం లేదు, అవగాహన అందించేటువంటి యొక్క భగవద్గీత మనం అధ్యయనం చేయలే. తాత్విక విషయంలో, మోక్ష విషయంలో సరైనటువంటి కానొక కన్నుని, నువ్వు చూచే కన్నుని ఇచ్చేటువంటి ఉపనిషత్తుల్ని మనం అధ్యయనం చేయకపోవటం చేత ఏమవుతుందని చెప్పనంటే వాళ్ళ వ్యవహారం చాలామంది బ్రహ్మాండంగా అవుతూ ఉంటుంది. ఒకటి దగ్గర చిల్లు రూపాయి ఉందన్నమాట, చిల్లు పడ్డ రూపాయి అన్నమాట, అది ఎక్కడ చెల్లే అవకాశం లేదు. వాడు ఏం చేశాడంటే రాత్రి అయ్యిందాకా ఉన్నాడు, రాత్రి అయిన తర్వాత ఎక్కడో బడ్డీ కొట్టానమాట, ఆ దీపం కూడా మిలుకు వెలుగుతా ఉంది. ఆడకపోతే అక్కడ చెల్లుబాటు అయింది ఆ రూపాయి. చీకటి కదా, కనబడదు అన్నమాట. పగటికి పూట అయితే కనబడుతుంది బెల్లం.
రాత్రిపూట ఏంది కనబడక చెల్లుబాటు అవుతుందన్నమాట. అట్లాగా ఈ గురువులు చేసే వ్యవహారం కూడా చెల్లుబాటు ఎక్కడ అవుతుందని చెప్పానంటే ఎవరి ఎందైతే తెలియంతనము, అజ్ఞానము, అమాయకత్వం ఉంటుందో అక్కడ చెల్లుబాటు బ్రహ్మాండంగా అవుతా ఉంది. మీకేం కోపాలు వస్తున్నాయా? మా గురువులు మేము ఇట్లా విమర్శిస్తారా చేసి? కారణం ఏంటంటే మనకు శాస్త్రం పట్ల అవగాహన లేదు. ఆ లేకపోవటమే, ఆ ఎలుగు లేకపోవటమే మన అమాయకంగా అయిపోవటం అవుతూ ఉంటుందన్నమాట. ఈ పూజ అనేటువంటి విషయాన్ని గురించి నాకున్న అవగాహన మీకు అందిస్తా. ఈశాన్య భాగంలో ఇంట్లో పూజ మందిరం ఏదో ఉంటుంది, పటము ఏదో ఉంటుందన్నమాట. అది ఉంటే ఏమవుతుందంటే పొద్దున్న లెగవగానే ఆ ఎల్లారు పొద్దున్న లెగుస్తుంది, 5 గంటలు లెగుస్తుంది. ఇంట్లో పూజ ఉన్న వాళ్ళు 7 దాకా పడుకోరు. ఇంట్లో నాస్తికులు అయితే 10 దాకా పడుకుంటుంది. ఆ 10 గంటలకు నోట్లో పొల్ల వేసుకుంటుంది. ఆ నైట్తోనే ఈదులోకి పాల కోసంగా పోతూ ఉంటారు. 9కి లెగుస్తారు, ఆ పొల్ల నోట్లు వేసుకుంటారు. ఆ పనే ఘనాచారులకు పోతూ ఉంటారు. అదే ఇంట్లో భక్తి ఉందనుకోండి, వాళ్ళు చూడండి పొద్దున్నే 5కే లెగుస్తారు, స్నానం చేసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, పసుపు రాసుకుంటారు. ఆ విధంగా ఇంట్లో భక్తి వాతావరణం లాంటిది వస్తుందన్నమాట. ఆ తల్లి లెగవగానే బిడ్డలు కూడా లెగిసి వాళ్ళు స్నానం చేసి తల్లితో పాటు వచ్చి కూర్చుని ఆమె నామాలు చెబుతూ ఉంటే వీళ్ళు పువ్వు వేస్తారు, మొఖాన బొట్టు పెట్టుకుంటారు. తల్లి ఆరతి ఇస్తే ఆరతిని అద్దుకుంటారు. అంటే చిన్న పిల్లలలో చిన్నప్పటి నుంచి ఒక భక్తి భావం లాంటిది ఏర్పడుతుంది. ఓ భక్తి భావం ఏర్పడినప్పుడు తండ్రి మీద భక్తి, తల్లి మీద భక్తి, తర్వాత గురువులంటే భక్తి, పెద్దవాళ్ళంటే భక్తి, గౌరవము, ఇవన్నీ కూడా వాళ్ళల్లో వస్తాయి. భక్తి అనేటువంటి ఉన్న చోట సద్గుణాలు ఉంటాయి అన్నమాట. సద్గుణాలు ఉంటాయి వాళ్ళల్లో. అవన్నీ వినమ్రత, నమస్కారం చేయటము, పెద్దలంటే గౌరవింపబడటము, ఇవన్నీ కూడా వ్యక్తులలో మార్పులు అన్నమాట. వ్యక్తిగతమైనటువంటి యొక్క మార్పు రావాలంటే ఆ చిన్నప్పటి నుంచి రావాలి, పెద్ద అయిన తర్వాత వచ్చే అవకాశం లేదు. చెప్తారు కదా, మొక్కయి వంగందే మానయ్య వంగుతుందా అని చెప్పని అంటారు. అట్లాగా మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లి యొక్క సంస్కారం బిడ్డలకు వస్తుంది. తల్లి సంస్కారవంతురాలు అయితే ఆ సంస్కారం బిడ్డలకు కూడా వస్తుందన్నమాట. కాబట్టి తల్లికి భారతదేశంలో మొదటి స్థానాన్ని ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళు మాతృదేవోభవ, పితృదేవోభవ, 2వ స్థానం పితృదేవోభవ, 3వ స్థానం ఆచార్యుడు, 4వ స్థానం అతిథి, ముందెవరు? తల్లి. అందువల్ల ఆ తల్లికే మొదటి స్థానం అన్నిటిలో కూడా ఆమె ముందు పెట్టేశారన్నమాట. మాతృదేశం, మాతృభాష, పితృభాష అన్నారా? పితృదేశం అన్నారా? మాతృదేశం, మాతృభాష, ఇంకేమంటారు? మాతృభూమి, మాతృభూమి, గోమాత, భూమాత, వేదమాత, గీతామాత, అన్ని మాతలే. లక్ష్మీనారాయణుడు, సీతారాములు, పార్వతి పరమేశ్వరుడు, దేవతలు కూడా వెనకాల కూర్చోవాల్సింది, అమ్మగారి ముందు ఉండాలి. అది ప్రకృతి పరమేశ్వరుడు, పార్వతి పరమేశ్వరుడు, అత్త మామలు, అత్తగారే ముందు ఉంటుంది అమ్మగారు కాబట్టి. అత్తామామలు ఏమి అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదివించి నగలబెట్టి కట్నాలు పెట్టి పంపమ్ముకొని అప్పుల పాలైపోయి పెళ్లి చేసేది వీడు, అవునా కదా? అది వాడేమంటాడు, అల్లుడు ఎక్కడికి పోతున్నావురా అని చెప్పానంటే అత్తగారింటికి పోతున్నా అంటాడు. మాగతి పోతున్నా, పెంచి పెద్ద చేసి చదువు చెప్పి నగలు పెట్టి అల్లుడు కట్నాలు ఇచ్చి అప్పులు పాలైపోయి కొంపమ్ముకొని అప్పులు పాలైపోయి. అందువల్ల తల్లి యొక్క స్థానం చాలా గొప్పదన్నమాట. ఆ తల్లి బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. స్త్రీ బాగుపడితే, స్త్రీ కనుక ఇంట్లో దేవతగా ఉంటే అన్ని సంపదలు ఆ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. ఆమె గనక ఇంట్లో వేరే ఆకారాలుగా పోయిందనుకో, ఇక
వాడికి నరకానికి పోవాల్సిన అవసరం లేదు, ఆడే రోజు నరకం చూస్తూ ఉంటాడు. లేచిన కాడి నుంచి నరకం అక్కడే ఉంటుందన్నమాట. కాబట్టి ఆడవాళ్ళు అమ్మగారులు చక్కగా సంస్కారవంతులుగా చక్కటి శ్లోకాలు, చక్కటి పద్యాలు, చక్కటి గ్రంథాలు అన్నీ వచ్చి ఉన్నట్లయితే అవి పిల్లలకు బోధిస్తారు. పిల్లల మాట పిల్లలు తల్లి మాట వింటారు, తండ్రి మాట వినడం వల్ల. తల్లి గోరుముద్దలు తినిపిస్తూ శుక్లాంబరధరం విష్ణు శ్లోకం చెప్పారు అనుకోండి, కంఠస్థం అయిపోతుంది. కనుక పూర్వకాలం ఎన్ని పద్యాలు వచ్చే వాళ్ళకి బిడ్డలకి. ఆ విధముగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను సంస్కరింపజేసి వాళ్ళను భక్తులుగా మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే విధానం అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చెప్పనంటే ఆ ఇంట్లో ఒక భక్తి భావం అనేది నెలకొల్పినప్పుడే వస్తుందన్నమాట. దానివల్ల మోక్షమే లేదు, ఎవరు చెప్పాల మాట. ఒక్కొక్క ప్రక్రియ ఉందంటే ఒక్కొక్క ప్రయోజనం దాని నుంచి వస్తుందన్నమాట. నాకు ఇది మోక్షం ఇవ్వదు కాబట్టి తీసేస్తానని చెప్పానంటే నీకు పూజ మోక్షం అని చెప్పి ఎక్కడా చెప్పలా. అయితే దానికి ఉన్నటువంటి యొక్క ఉపయోగం దానికి ఉన్నది. ఇప్పుడు ఫ్యాన్ ఉన్నది, ఫ్యాన్ పెట్టుకున్నాం, గాలి వస్తుంది కదా, మోక్షం అని వస్తుందా? ఆ పని తీసేయండి. మోక్షం రాజుగా ఫ్యాన్ పెట్టుకోవడం వల్ల తీసేస్తామా? దాని పని ఏమిటి? గాలి ఇవ్వటం. ఇప్పుడు మైక్ ఉన్నది, ఇదే మోక్షం ఇస్తుందా? మైక్ పెట్టుకోవటం వల్ల మరి తీసేయండి, మీకు వినపడదు సరిగ్గా. అట్లా లోకములో ఏ వస్తువుకు ఉండేటువంటి యొక్క ఉపయోగం ఆ వస్తువులో దొరుకుతుంది. ఫ్రిడ్జ్ ఉన్నది, దాని పని అది చేస్తున్నది. గ్రైండర్ ఉన్నది, దాని పని అది చేస్తున్నది. టీవీ ఉంది, దాని పని. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క ప్రయోజనం. అట్లా గృహములో బిడ్డలకు సంస్కారం కానీ, గృహం శుభంగా ఉండటానికి కానీ, గృహంలో అందరూ కూడా మంచి సంస్కారవంతులుగా కావటానికి కానీ ఆ సంస్కారాన్ని తీర్చిదిద్దేటువంటి ఒక చిన్న పాఠశాల అన్నమాట, ఆ ప్రక్రియ అన్నమాట. అది చీకటితో లెగుస్తారు, శుచిర్భూతులై చక్కగా స్నానం చేసుకుని బట్టలన్నీ బయట పారేసేసి ఇల్లంతా తుడుచుకొని ఏదైనా ముగ్గు పెట్టుకొని చేసుకుంటారన్నమాట. ఇది ఒక భక్తి భావన వాతావరణాన్ని గృహంలో ఇచ్చేదిగా ఉంటుంది. అది మోక్షం మాత్రం ఎవరో కూడా చెప్పాల. ఈ వరకు మార్పు రావాలిగా వ్యక్తులలో. రెండవది ఏమిటంటే ఏ పదార్థం అయితే సూక్ష్మం అవుతుందో ఆ పదార్థం వ్యాపకం అవుతుంది. ఇది వైజ్ఞానిక విషయం చెబుతున్నప్పుడు. ఇందాక సాంప్రదాయిక విధానాన్ని భక్తి యొక్క విషయం చెప్పుకొచ్చాను. వైజ్ఞానిక విషయం ఏంటని చెప్పానంటే పొద్దున్న లెగవగానే ఆ యొక్క అమ్మగారు, ఆ స్త్రీ ఏం చేస్తుందని చెప్పానంటే చక్కగా స్నానం చేసుకుని తన యొక్క పేడదొడ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్న మల్లెపూలు, గులాబీ పూలు, చామంతి పూలు మొత్తం ఉంటాయిగా, పెద్ద బొట్టేసుకొస్తుంది ఇంట్లోకి. ఆ ప్రక్రియ ఏం చేస్తుందని చెప్పానంటే మన గృహములో ఉన్నటువంటి యొక్క అనారోగ్యానికి హేతువై ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధమై ఉన్నటువంటి యొక్క అణువులను నశింపజేసే ప్రక్రియ దాని ద్వారా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడో తిరిగి వస్తాం, ఇంట్లో పోతాం, మన బట్టల ద్వారా వస్తాయి, చెప్పుల ద్వారా వస్తాయి, కాళ్ళ ద్వారా వస్తాయి. అనేక వ్యక్తులు గృహంలోకి వస్తుంటారు, అనేక చోట తిరిగి వస్తూ ఉంటారు. ఆ రావటం వల్ల మనకు తెలియకుండానే మన దేహాన్ని అంటుకుని మన శరీరం మీద ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి బ్యాక్టీరియా సంబంధ అణువులన్నీ కూడా గృహంలోకి వచ్చేస్తాయి అన్నమాట. బట్టల ద్వారా ఉండిపోతాయి, దుప్పట్ల ద్వారా ఉండిపోతాయి, అనేక మూలల్లో చేరిపోతాయి. తర్వాత ఆ గృహములో ఒక 5 మంది 6 మంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళు తెల్లవారులు కూడా పడుకుని ఉంటే ఆ పడుకున్నటువంటి సందర్భంలో వాళ్ళు వదిలేటువంటి గాలి ఏమిటి, పీల్చేటువంటి గాలి ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్ ఇడుస్తూ ఉన్నారు, ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు. ఇప్పుడు తెల్లవారులు ఆ 10 మంది పడుకుని ఏడవటం వల్ల ఆ గృహం అంతా ఏమైపోయింది? కాలుష్యం అయిపోయింది కదా. అప్పుడేమవుతుందంటే ఏ పదార్థం సూక్ష్మం అవుతుందో ఆ పదార్థం వ్యాపకం అవుతుంది అని మాట చెప్పే మీరు గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మీకు దానికి నిదర్శనం అని చెప్పానంటే మీ ఇంట్లో మీరు ఒక పూట తలుపులు కిటికీలు మొత్తం మూసేసి స్టవ్ వెలిగించి దాని మీద ఒక ఎండు మిరపకాయ పెట్టి ధ్యానంలో కూర్చోండి. ఒక్కటే చెప్పింది, 10 చెప్పలా. ఒక్క మిరపకాయని స్టవ్ మీద పెట్టి ఇట్లా కూర్చోండి. ఆ పన్ను ఆ మిరపకాయ తన ప్రభావం ఏమిటో మీకు తడాకా చూపిస్తుంది. ఆ పన్ను ఏమైంది అంటే ఘనీభవించి ఉన్నటువంటి యొక్క ఆ మిరపకాయ అగ్నిలో తప్తం కావటం వల్ల అణువులు విడబడి గాలిలో కలిసిపోయాయన్నమాట.
అంటే ఆ యొక్క గన్నేభవించినటువంటి యొక్క అది సూక్ష్మమైంది. సూక్ష్మం కావటంతో గాలిలో కలవటంతో అంతటా వచ్చేసింది అనమాట. ఒక చిన్న మిరపకాయ నిప్పుల మీద వేస్తేనే అంత ప్రభావం చూశారే. మరి ఆ గంట సేపు ఆమె అక్కడ కూర్చొని స్తోత్రాలు చదువుతూ పారాయణాలు చేస్తూ ఒక నేతితో వెలిగిస్తే ఆ దీపం ఆ నేతి నుంచి వచ్చేటువంటి అణువులు ఎక్కడికి పోతాయి? ఆ గృహం అంతా వ్యాప్తం అవుతాయి. ఏమి అగరబత్తి వెలిగిస్తుంది, ఆ సుగంధం అంతా గాలిలో కలిసి వాతావరణం ఇంట్లో వ్యాప్తమవుతుంది. ఆ వెలిగించే కర్పూరం కానీ దీపారాధన కానీ ఆ వేసే పుప్పొడి పూల యొక్క సంబంధం పుప్పొడి అంతా కూడా గాలి కలిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా గంట సేపు ఆమె చేసేటువంటి యొక్క ప్రక్రియకి ఆ శబ్దముల యొక్క స్వచ్ఛముగా వచ్చే శ్లోకాలు శబ్దములు కూడా వాతావరణంలో వ్యాప్తి కావడం కాకుండా ఈ యొక్క పదార్థాల నుంచి అణువుల రూపకంగా విడబడి గాల్లో కలిసిపోయేటువంటివన్నీ కూడా మన గృహములో అనారోగ్యకరంగా ఏదైతే వాతావరణం ఏర్పడిపోయిందో ఆ వాతావరణాన్ని ఆ కాలుష్యాన్ని శుద్ధం చేసుకునే ప్రక్రియ పెట్టారన్నమాట అప్పట్లో వాళ్ళు. అది వైజ్ఞానిక విధానం. ఆరోగ్యాలు దానివల్ల ఆరోగ్యం కాపాడబడుతుంది అన్నమాట. మీరు చూశారు లేదో, భూపాల్లో ఆ గ్యాసు లీక్ అయ్యి విషపు వాయువులు వస్తే ఆ గ్రామం అంతా మొత్తం అందరూ కూడా చనిపోతే ఒక్క బ్రాహ్మణ గృహంలో నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళ గృహంలో వాళ్ళు మాత్రమే బతికున్నారట. ఎందువల్ల? నిత్యాగ్నిహోత్రం చేస్తూ దాంట్లో హవిస్సులు సమిధలు అర్పిస్తూ చేసేది కాబట్టి ఆ వాటిని వచ్చేటువంటి యొక్క ఆ అణువులన్నీ కూడా నేతి సంబంధ ఆ మూలికల సంబంధ అణువులన్నీ కూడా ఎడబడి ఉన్నాయి కాబట్టి గృహములో దాంట్లో విషపవాయువులు ప్రవేశించలేకపోయాయన్నమాట. అట్లా గృహం యొక్క వాతావరణాన్ని కాపాడుకునే ప్రక్రియ అన్నమాట. పొద్దున్న లేచారు, ఇల్లు చిమ్ముకున్నారు, బట్టలు ఉతుక్కున్నారు, అంట్లు తోముకున్నారు అన్న శుద్ధమైంది, వాకిలు శుద్ధమైంది, గృహం శుద్ధమైంది, బట్టలు శుద్ధమయ్యాయి, ఒళ్ళు శుద్ధమైంది. మరి వాతావరణం శుద్ధమవుతుంది. దానికోసంగా దాన్ని పరీక్షణ చేసుకోవటానికి ఒక ప్రక్రియ అనేటువంటి మహాత్ములు మనకి పెట్టారన్నమాట. దానివల్ల మోక్షం అనేది ఏమి లేదు. ఆరోగ్యం కాపాడుకోవాలగా, ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం పాలైతే ఏం చేస్తావు నువ్వు జీవితంలో? కనుక అట్లా ఒక్కొక్క ప్రక్రియ అనేది ఏర్పాటు చేశారని చెప్పానంటే దాంట్లో ఒక వైజ్ఞానికం, ఒక ఆరోగ్య సూత్రం దాంట్లో ఉంటుందన్నమాట. తులసి ఆకులను అనుకోండి, ఈరోజు తినండి. మీరు ఉదయం లెగవగానే 10 తులసి ఆకులు తినండి, మీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుందో చూడండి. మీకు కావాలండి ఆ తులసి ఆకులు ఆ రసాలలో ఎంతో యొక్క ఆరోగ్యకర మూలికలు దాంట్లో ఉన్నాయన్నమాట. అయితే తులసి చెట్లు పెంచండి అయ్యా, రోజు తినండి అని చెప్పి అన్నా అనుకో, ఎవడ పెంచడం? దేవతగా చేశారు, దాన్ని పూజించవని చెప్పి అన్నారు. ఇంటి ముందు పెట్టుకున్నావు, రోజు ఆ గాలి పీలుస్తూ ఉంటావు, వాళ్ళ ఆకులు నోట్లు వేసుకుంటావు, ఆరోగ్యం వస్తుంది. అది భక్తి భావన ఇది ఆరోగ్యానికి సూత్రం, ఆరోగ్యకరంగా చేస్తుంది. తులసి ఆకు తులసి చెట్టు మీద ఎంతో పుస్తకం రాశారు, గొప్పగా రాశారన్నమాట. అట్లా మన యొక్క శరీరాన్ని మన యొక్క వాతావరణాన్ని శుభ్రముగా పరిశుభ్రముగా ఉంచేటువంటి యొక్క విధానాల్లో కొన్ని వైజ్ఞానికంగా మహాత్ములు పెట్టిన ప్రక్రియ కానీ దానివల్ల మోక్షం కాదు. అది ఆరోగ్య సూత్రానికి మూలం అన్నమాట. మోక్షాన్ని పొందాలంటే శాస్త్రం చెప్పింది ఏమిటని చెప్పానంటే జ్ఞానం ద్వారా మోక్షము, జ్ఞానాదేవత కైవల్యం అన్నీ చెప్పింది శాస్త్రం. నీ మోక్షం కావాలా ఈ మార్గంలో పో, నీ భక్తి కావాలా ఈ మార్గంలో పో, ఆరోగ్యం కావాలా ఈ మార్గంలో పో. పూర్వకాలంలో మహాత్ములు అపక్వాహారం తినేవాళ్ళు. అపక్వాహారం వాళ్ళకి పండ్లు పొలాలే. ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అప్పుడు వాళ్ళు, ఎంత శక్తివంతంగా ఉన్నారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయింది? ఇంట్లో ఇన్ని ఉంటాయి మందులు, ఓ పక్క అన్నం ఓ పక్క మందులు మింగాల్సిందే. కారణం ఏంటంటే మనం తీసుకునేటువంటి యొక్క ఆహారం కలుషితం అయిపోతుంది అన్నమాట. మన శరీరం పంచభూతాత్మికం. మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. అనగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఈ పంచభూతముల యొక్క స్వరూపం మన దేహం అన్నమాట. బయట ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో మన దేహములో కూడా ఆ పంచభూతాలే ఉన్నాయి. ఎందువల్లంటే సమిష్టి నుంచి ఆవిర్భావం అయ్యిందే ఈ వ్యష్టి దేహం అన్నమాట. పాంచభౌతికమైన భవనంబు దేహంబు అంటాడు భాగవతంలో. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మవశమన ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు. మన శరీరంలో
మరి ఆకాశం లేకపోయిందా బతికే అవకాశం లేదు. వాయువు లేకపోయిందా బతుకుతామా? ఊపిరి పోతే లేదు. మన దేహంలో అగ్ని ఉండాలి. ఎంత ఉండాలి అగ్ని? 98.4 డిగ్రీలు ఉండాలి. 98.4. ఎక్కువైందా అంటే బెడ్ ఎక్కుతాడు, తగ్గిందా అంటే మంచి ఎక్కుతాడు. ఇది వేస్తారు కదా కింద. తగ్గిందా అంటే అడిపోతాడు గుంటలోకి, పెరిగిందా అంటే బెడ్ మీదకి పోతాడు. నార్మల్గా ఉంటేనే బతుకుతాడు. అట్లా ఉన్న దేహంలో వేడి ఉండాలి, జఠరాగ్ని ఉండాలి, మూర్ధాగ్ని ఉండాలి, నేత్రాగ్ని ఉండాలి. దేహం అంతా కూడా సామాన్యాగ్ని ఉండాలన్నమాట. అగ్ని దేహంలో ఉండాలి. అట్లనే జలం, దేహంలో జలం పోయాలి. పొద్దున్న లెగవగానే 1 లీటర్ పోయాలి, 1 గంట ఆగి ఇంకో లీటర్ పోయాలి. రోజు మొత్తం మీద 6 లీటర్లు తాగగలిగితే ఆరోగ్యకరంగా ఉంటాడు వాడు. లేకపోయిందంటే అనారోగ్య పాలైపోతాడు. కాబట్టి దేహంలో నీరు అనేది అందించాలి. తర్వాత భూమి సంబంధ ఘన పదార్థాన్ని కూడా అందించాలన్నమాట. ఈ బయట ఉన్నటువంటి ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో ఈ పంచభూతములు స్వచ్ఛముగా లోనగా పోయినప్పుడే ఈ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. కలుషిత వాటర్ పోయిందా అంటే అనారోగ్యమే కదా. అట్లనే ఆహారం, కుళ్ళిపోయిన ఆహారం వేస్తే దేహం పాడైపోతుందిగా. అందువల్ల బయట ఉన్న పదార్థాలు శుద్ధంగా ఉంటేనే మన శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉండే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ ప్రకృతితో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువే ఈ శరీరం. కాబట్టి ఈ ప్రకృతిలో సూర్య భగవానుని చేత వండ పడేటువంటి యొక్క పదార్థాలు యాజదీసు దేహంలో పోవాలి. దాన్ని రసాలు అని చెప్పని అంటారు. షడ్ రసాలు. ఎన్ని చెప్పాను? షడ్ రసాలు. షట్ అంటే 6. ఏమిటి 6? ఉప్పు, కారం, పులుపు, వగరు, చేదు, లాస్ట్లో తీపా. ఆయన రాజు. షడ్రసాలలో ఆయన రాజు అనమాట. వెనకాల పడేసే రాజుని, ఆయన కోపం రాజు. అందువల్ల రాజు ముందు ఉండాలన్నమాట. తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు. లాస్ట్కి చేదు అనమాట. ముందు ఎవరుంటారు? రాజు. రారాజు అనమాట. వాడు ఎక్కడున్నా అన్నిట్లో వాడు ఉంటాడు. తీపి లేకుండా ఏ పదార్థం ఉండదు. అన్నంలో ఉంటుంది, పండ్లలో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, అన్నిట్లో కూడా తీపి ఉంటుందన్నమాట. తిన్నగా ఏమో తీయనుండు. యాపాకులో కూడా తీపి ఉంటుంది. ఏమి అందువల్ల ఏమైపోతుందని చెప్పానంటే ఈనాడు ఎక్కడ పడ్డా నీకేమిటయ్యా అడిగితే నాకు 2 ఉన్నాయని చెప్పి అంటాడు వాడు. ఏమిటా 2? బీపీ, షుగర్. బీపీ లేకుండా షుగర్ లేకుండా ఈనాడు బాడీలు లేవు, దేహాలు లేవు. ఎక్కడ పడ్డా 2 అన్నమాట. ఎప్పుడైతే షుగర్ వ్యాధి అటాక్ అయిందో, షుగర్ వ్యాధి వచ్చిందో రాజుగారు కాస్త వెళ్ళిపోతాడు. రాజుగారు అంటే తీపి గారు వెళ్ళిపోతారంతే. ఎవరుంటారు? తీపి పోతే పులుపు, ఉప్పు, కారం ఇవి ఉంటాయన్నమాట. తర్వాత షుగర్ వస్తుందన్నమాట. షుగర్ వస్తే ఏమవుతుంది? ఉప్పు, కారము, పులుపు ఈ 3 పోతారు. అప్పుడేముంటుంది? ఇంకా వగరు, చేదు. జీవితానికి వాడికి 2 ఉంటాయి, ఇక వగరు, చేదు. కాబట్టి ఏంటంటే మన శరీరాన్ని ముందు నుంచే చక్కగా ప్రకృతి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులను కూడా అందించగలిగితే దాన్ని పచ్చి కూరగాయలు అన్నారు, పండ్లు అన్నారు, మొలకలు అన్నారు, తేనె వాటర్ అన్నారు, నిమ్మరసం అన్నారు. ఇలాంటివి శరీరానికి అందించగలిగితే శరీరములో అన్ని అవయవాలు కూడా పటిష్టముగా ఆరోగ్యవంతముగా పనిచేసే అవకాశం ఏర్పడుతుందన్నమాట. మనమేం చేస్తున్నామంటే తీసుకొచ్చి బాగా కోసి పడేసి, సెట్లో పడేసేసి, ఇది పడేసి, అది కోసి, ఇది పడేసి, ఇది కోసి, అది పడేసి, నుప్పులు బాగా పెట్టేసేసి బాగా తిప్పి దాన్ని బాగా చంపి లోన పోస్తున్నాం. లోన పోసాక ఏమవుతుంది? దేహం తట్టుకోలేక పోతాం. ఎక్కడైనా మీరు మా పశువు అండి హార్ట్ అటాక్ వల్ల పోయింది అనగా విన్నారా? మా పశువుకి ఈ మధ్య షుగర్ యాడ్ అయిందని చెప్పానండి అనగా విన్నారా? మా కోడికి లివర్ ఫెయిల్ అయిపోయింది అనగా విన్నారా? మా గాడిదగండి కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయండి అనగా విన్నారా?
లోకంలో 83,99,999 జీవులన్నీ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాయి. ఏ యొక్క జీవికి కూడా ఆసుపత్రులు లేవు, మందులు లేవు. హాయిగా ప్రకృతి పదార్థాలు తింటూ చక్కగా ఏలక పడుకుంటూ ఏలక లెగుస్తూ విలాసంగా తిరుగుతూ హాయిగా ఉంటానన్నమాట. వీడే అనారోగ్యాలకు పాలైపోతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఆహార నియమం లేదు కదా వీడికి. చూడండి, పక్షులు ఉన్నాయి, అవి కేవలం పండ్లే భుజిస్తాయి. మృగాలు ఉన్నాయనుకోండి, అవి కేవలం మాంసమే, ఇంకో గడ్డి దొలికిపోవు, మాంసమే తింటాయన్నమాట. పశువులు ఉన్నాయి కదా, గడ్డి మాత్రమే తింటాయన్నమాట. మనిషి మాత్రం ఏం తింటాడు? వీడికి ఏమిటి ఆహారం చెప్పండి? పక్షులకు అంటారా పండ్లండి అన్నా, మృగాలకు అంటారా మాంసం అండి అన్నారు, అది పశువులకు అంటారా గడ్డి అండి అన్నారు. మరి మనిషికి ఏమంటారు? అన్ని గడ్డి గిడ్డి మొత్తం తాలింపు వేసుకోవడం. కొన్ని దేశాల్లో పావులు తింటారు, కొన్ని దేశాల్లో కప్పలు తింటారు, కొన్ని దేశాల్లో సర్పాలను తింటారు. అనేక రకాలు జాతులు భూమి మీద ఉన్నటువంటి జీవులను ఎతికి సముద్రం వల్ల ఉన్నాయి పట్టుకుని తిన్నాడు. ఆకాశాల్లో పోతా ఉన్నాయి కొట్టి సంపి తిన్నాడు. భూమి మీద పోతా ఉన్నాయి పట్టుకుని తినేసేసాడు, మొత్తం తినేసేసాడు. ఏం మిగల్లా. ఈ భూమి మీద జీవులు ఏం మిగల్లేక మిగిలింది ఎవడంటే వీడొక్కడే మిగిలాడు. అందుచేత మన జీవితం మనకు సుఖదాయకముగా ఆరోగ్యకరముగా మన జ్ఞానానికి మన యొక్క మార్గానికి మన శరీరం ఉపకరించాలంటే ఆ భగవంతుని ద్వారా ఇవ్వబడ్డటువంటి అమూల్యమైనటువంటి యొక్క వస్తువు దేహం అన్నమాట. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా దేహం రాదు, ఎన్ని కోట్లు పెడితే దేహం వస్తుందండి చెప్పండి. పోనీ ఎవరికో హార్ట్ ఫెయిల్ అయిపోయింది, ఏదో కొనుక్కున్నాడు. లంగ్స్ ఏదో కొన్ని చెడిపోయినాయి, కొనుక్కున్నాడు. కిడ్నీస్ పాడైపోయింది, ఏదో కొనుక్కున్నాడు. ఇప్పుడు తలకాయ పాడైపోయింది, కొనుక్కుంటాడా? అది వస్తుందేమో. ఇప్పుడు దేహం మొత్తం పాడైపోయింది, దేహం మొత్తం ఎవరు ఇస్తాడా? ఎక్కడ ఏ కంపెనీ ఇవ్వదు. ఒకవేళ పెట్టుకున్నా అవన్నీ అతుకులే, ఏదో ఒకటి ఊడిపోతాయి. అటు జాగ్రత్తగా బొమ్మలాగా ఉండాలి, గాజు బొమ్మలాగా ఉండాల్సిందే. కాబట్టి మనకి దేహం అనేటువంటిది ఒక అమూల్యమైనటువంటి యొక్క వస్తువు, పరమాత్మ ఇవ్వబడేటువంటి వస్తువు. దానిని మనం చక్కగా కాపాడుకుంటూ జన్మ విలువ తెలుసుకుని, ఆ జన్మ యొక్క గొప్పతనం తెలుసుకుని, ఆ జీవితాన్ని మంచిగా జ్ఞానపరంగా యోగపరముగా గడుపుకుంటూ ఈ శరీరానికి మంచి సాత్విక ఆహారాన్ని ఇస్తూ ఉన్నట్లయితే మన సాధన బాగా సాగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారు ఇక్కడ? ఏం చెప్పిన మంత్రం ఒకటి టైం ఉందో అయిపోయిందో? ఈ టైం ఆగిపోయింది. నీ టైం ఎంత? 8 కాలంటమ్మా. ముక్కాలా కాలా? ముక్కాలా చెప్పాలా? ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. మంచి శ్లోకం. ఆ పూజా సందర్భాలలో చెప్పే శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం చెప్పటం వల్ల ఆ పూజ అనే విషయం జ్ఞాపకం వచ్చి, ఆ పూజ అనేది ఎందుకు చేయాలి అనేటువంటి విషయంగా మీకు వైజ్ఞానికంగానూ చెప్పాను, భక్తిపరంగానూ చెప్పాను. అది చేసుకోవటం వల్ల తప్పేం లేదు. ఇది చేస్తే మోక్షం రాదండి. మోక్షం కోసం ఎంజాయ్ చేస్తావు నువ్వు? ధ్యానం చేయి, మోక్షం. ధ్యానం చేస్తే మోక్షం కదా. శ్వాసపై ధ్యాస పెడతామే మోక్ష మార్గము. కూర్చో, ఎంతసేపు కూర్చుంటా? 1 గంట లేదా 2 గంటలు కూర్చుంటాం. తర్వాత ఏం చేస్తా? ఆ పనులను మోక్షం ఇస్తాయా? ఎందుకు అది చేయటం? మనం వంట చేసుకుంటున్నారు, అది మోక్షం ఇస్తుందా? భోజనం చేస్తా, అది మోక్షం ఇస్తుందా? అవన్నీ చేసుకుంటున్నాంగా. వంట చేసుకుంటున్నాం, ఎందువల్ల? దేహాన్ని కాపాడుకోవాలి. పనులు చేసుకుంటూ ఉన్నాం, ఆర్జించుకోవాలి. ఇవన్నీ క్రియలు. ఈ క్రియలలో అదొక క్రియ. దాని పని అది చేస్తుంది, వీటి పని ఇవి చేస్తూ ఉంటాయి. అంతేగాని దాన్ని మోక్షానికి ముడిపెట్టి దాన్ని పీకేయటం ధర్మం కాదు. అది నీకు జీవితంలో దాని పాత్రత అది పోషిస్తుంది. అందువరకే నీకు మోక్షం రావాలంటే జ్ఞానమే, మోక్షం రావాలంటే సోహంభావ ధ్యానమే చేసుకోవాల్సిందే అన్నమాట. అందుచేత అందరూ కూడా కొన్ని విషయాలని చక్కగా అధ్యయనం చేసినట్లయితే
మనకేమవుతుంది, వాటిల్లో వాస్తవాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ప్రక్రియ కూడా ఏదో ఒక ఉపయోగాత్మకంగానే మనకు మహాత్ములు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ముఖ్యంగా పసుపు రాసుకుంటారు కాళ్ళకి, మగవాళ్ళు ఎందుకు పూసుకోరు? అమ్మగారులు కాళ్ళకి పసుపు రాసుకుంటారు, మరి మగవాళ్ళు ఎందుకు పూసుకోకూడదు పసుపు? అది వాళ్ళకేం పని, నీళ్ళతో పని. పొద్దున్న లేచిన కాడి నుంచి బట్టలు ఉతకడం కానీ, అంట్లు తోమటం కానీ, బిడ్డలకు స్నానం చేయటం కానీ, నీళ్ళల్లో మునగాలి వీళ్ళు కాళ్ళతో. కాబట్టి కాళ్ళన్నీ పాసిపోతాయి అంతసేపు ఉన్నట్లయితే. అందువల్ల ఆ సూక్ష్మ క్రిమి సంహార విధానము ఆ పసుపులో ఉందన్నమాట. అందువల్ల పసుపు రాసుకో కాళ్ళకి అని చెప్పి అన్నారు. ఆరోగ్యం సూత్రం దాంట్లో ఒకటి, ఆరోగ్యకరంగా ఉన్న సూత్రం ఒకటైతే, రెండవది ఆడవాళ్ళకి ఒక శుభదాయకంగా పసుపు రాసుకుంటే శుభదాయకంగా ఉంటుంది, మంగళకరంగాను ఉంటుంది. రెండవది ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉంటుందన్నమాట. అట్లా మనకు బయట ఉన్నటువంటి యొక్క ప్రక్రియలు మన ఆరోగ్యాన్ని, మన యొక్క ఆచరణను, మన యొక్క మనసు యొక్క పరివర్తనను, బిడ్డల యొక్క సంస్కారాలని పెంచేవిగా ఉండే విధానంగా మనకు అవి ఎట్లా ఏర్పాటు చేశారే కానీ వాటి వల్ల మోక్షం అనేటువంటిది కాదు. రేపటితో మీకు ఉపన్యాసం ముగింపజేస్తా. తిరిగి మరలా వచ్చే నెలలో వస్తాను. మళ్ళా రమ్మంటారా వద్దంటారా? వస్తానమ్మా. అందరిది ఒకే ధ్యానం, ఒకే మందిరం. ఇక్కడ చేసినప్పుడు మీరు రండి, ఆడ చేసినప్పుడు మీరు రండి. పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యత. పరస్పరం భావయంత, ఆ పరస్పరంలో అందరూ కూడా అవగాహనను పెంపొందింపజేసుకుని, జ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని అందరం కలిసి ఆ మోక్ష మార్గంలో పయనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఈ రాగద్వేషాలు మాత్రం లేకుండా జీవించాల్సి ఉంటుంది. ఈనాడు చూసినట్లయితే భగవంతుడు అంతటా ఉన్నాడు అని శాస్త్రాలు మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. అయితే భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటువంటి విషయంలో సందేహించవచ్చేమో కానీ ఈ రాగద్వేషములు అంతటా ఉన్నాయి అని చెప్పనంటే మాత్రం సందేహం వస్తుందా? సందేహం. ఎక్కడ పడ్డ రాగద్వేషాలు తాండవిస్తూ ఉన్నాయి, పంచి పడగలిప్పి బుసలు కొడతా ఉన్నాయి అన్నమాట. అమ్మగారులకి పడదు, అయ్యగారులకి పడదు, పిల్లలకి పడదు, విద్యార్థులకి పడదు, అధ్యాపకులకి పడదు, పొంతులకి పడదు, భిక్షగాళ్ళకి గుడికాడు ఉంటారు వాళ్ళకి పడదు. ఏమి అట్లా ఉపన్యాసకులకి పడదు. ఎందుకు దాచుకోవాలి? ఏమ్మా, ఉన్న వాస్తవం చెప్పుకోవడం తప్పే ఉంది, మనం ఎందుకు దాపురించుకోవాలి? ఉపన్యాసకులకి పడదు, సన్యాసులకి పడదు, బైరాగులకి అదేనమ్మా. ఆ మార్పుని పొందటానికి, వికాసాన్ని పొందటానికే మహాత్ములు శాస్త్రాన్ని ఇచ్చారే కానీ ఆధ్యాత్మికం యొక్క ఒక పాత్రత ఏమిటంటే వ్యక్తి యొక్క మార్పు అన్నమాట. వ్యక్తిని మార్చటానికి ఒక పరికరంగా మనకి ఆధ్యాత్మికాన్ని ఇచ్చారు. అది నాడు ఒక ఆకారానికి మూలమైపోయి, ఒక సన్యాసానికి మూలమైపోయి, అది ఒక ఆధ్యాత్మికం అంటే వ్యాపారము, ఒక వేషము, ఒక విధానాలుగా వచ్చేసేసింది. ఆధ్యాత్మికం అంటే వ్యాపారం కాదు, ఆధ్యాత్మికం అంటే వేషం కాదు, ఆధ్యాత్మికం అంటే ఉపన్యాసాలు కాదు, ప్రసంగాలు కాదు. ఆధ్యాత్మికం అంటే వ్యక్తి అవగాహన పెంపొందింపజేసుకుని సామరస్య భావనతో, సఖ్యతా భావనతో అందరూ పరమాత్మ కంటే భిన్నులు కాదు. శరీరములు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న చైతన్యం మాత్రం విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకేచ పండితా సమదర్శన. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, ఏనుగునందు అన్నింటి యందు కూడా పరమాత్మ ఉన్నాడయా. శరీరములో మార్పుగా ఉన్నప్పటికీ కూడా చైతన్యం మాత్రం ఒకటే అనేటువంటి ఒకనొక ఏకాత్మతా సిద్ధాంతాన్ని ప్రబోధింపజేసేది శాస్త్రం అన్నమాట. అందువల్ల మనకెందుకు ఈ శాస్త్రం మహాత్ములు ఇచ్చారు అని చెప్పానంటే, దశశ్లోకి పండిత, శతశ్లోకి పండిత, మాకు ఇన్ని శ్లోకాలు వచ్చు, ఖబర్దార్ జాగ్రత్త అనేందుకు కాదు. ఒక కప్పకి రూపాయి బిల్ల దొరికిందన్నమాట. రూపాయి బిల్ల దొరికింది కప్పకి. దానికి ఏమైపోయింది? సంతోషం అయిపోయింది అన్నమాట.
ఆ పక్కన గట్టు మీద ఒక పెద్ద ఒక ఆంబోతు ఉందన్నమాట. ఓ ఆంబోతు గారు చూడు, నేను నీకంటే లావుగా ఉన్నా అని చెప్పాను. రూపాయి దొరికిందిగా. నేను నీకంటే లావుగా ఉన్నా అని చెప్పని పక్క కప్పతో చెప్పింది. ఆ పక్క కప్ప అంది, నువ్వు లావు ఏడు దాచావు, అది ఎంతో లావు, నువ్వు చాలా సన్నం, అంత లావు నువ్వు లేవు అని చెప్పింది పక్క కప్ప. దీనికి కోపం వచ్చింది, నన్ను ఇంత తక్కువగా అంచనా ఆపుతావా అని చెప్పేశాను. ఇప్పుడు చూడని చెప్పేసి గాలి బాగా లోపల పిలిచి పొట్ట ఎంత లావు చేసినావా, ఇప్పుడు చూడు నేను దానికంటే లావుగా ఉన్నాను అని చెప్పాను. తప్ప నువ్వు ఎంత పీల్చుకున్నా నువ్వు దానంత లావు కావే అని చెప్పాను. అది దాన్ని మహా మండిపోయింది ఒళ్ళాపన్నాయి. నన్ను ఇట్లా అంటావు అని చెప్పేసి ఇంకా బాగా శ్వాస ఒగ్గబట్టి బాగా లాగటంతో పొట్ట పైలిపోయాను. అందువల్ల 4 శ్లోకాలు వస్తేనో, 4 పద్యాలు వస్తేనో, 4 తత్వాలు వస్తేనో గురువులు అయిపోయేదేమి లేదు. అందరూ కూడా మానవులమే. మీరు కింద కూర్చున్నారు, వింటున్నారు, నేను పైన కూర్చున్నా దిగుతూ ఉన్నాను. ఎందుకు పైన కూర్చోవటం అని చెప్పానంటే, మీరు పైన కూర్చున్నారు అనుకో, నేను కింద కూర్చుంటాను. ఈయన నాకు అర్థం కాదు. అదే కింద కూర్చుంటే ఎవరు అంటున్నారు నిద్రపోతే నాకు అర్థమవుతుంది కాబట్టి చెప్పే అవకాశం ఉంటుంది. అందువల్ల పైన కూర్చోవడంతో నేను పెద్దోడిని అని చెప్పని, కింద కూర్చోవడం చిన్నోళ్ళు అని చెప్పని ఏమి లేదు. ఒక సౌకర్యం, చెప్పేవానికి వినేవాళ్ళకు సౌకర్యంగా చేయటమే. అలాంటి సామరస్య భావంతో జీవించడానికి, సమైక్యత భావంతో జీవించడానికి మహాత్ములు తత్వశాస్త్రం ఇచ్చారే కానీ అహంకారాలకు గురై, ద్వేషాలకు గురై, వైషమ్యాలకు గురై ఈనాడు చూస్తే ఇప్పుడు చూస్తున్న సంస్థలు ఎక్కడ పోయినా గొడవలే 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 గొడవలే. పిల్ల గురువులు పెద్ద గురువులు, పిల్ల గురువులు పెద్ద గురువులు, కొట్టుకోవడం చూస్తున్నా. ఏం చేయాలి నేను ఇంకా? అరే మనకి మార్గం కాదురా, ఇది కాదు, ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికం అంటే వ్యక్తి యొక్క మార్పు. ఈ యొక్క శాస్త్రాలు కంఠస్థాలు చేసేసి వాదన చేయటం కాదు. నీకు తెలుసా, నాకు తెలుసా, ఇవన్నీ కాదు. అవగాహన పొందింపజేసుకొని సామరస్యంగా జీవన విధానం చేసుకోవటమే తాత్విక విధానం. రేపు మీకు కొన్ని ఇంకా ఆధ్యాత్మికంగా లోతుగా పైనుంచి చెప్తాను. ఇప్పుడు కొంచెం సరళంగా పోయి నేను అనుకోమాకండి, రేపు రాకుండా ఉండమాకండి. అన్నీ వినాలి, అది వినాలి, ఇవి వినాలి. జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.